Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. సో యూఎక్స్ అనేది కంప్లీట్‌గా మనకేందంటే బ్యూటిఫుల్ ఇంటర్‌ఫేసెస్‌ని క్రియేట్ చేసుకోవడానికే వాడతాము. అండ్ ఇట్స్ ఎ వెరీ హ్మ్. స్ట్రీమ్ లైన్డ్ ఇంటర్‌ఫేసెస్ అనమాట. ఇందులో కూడా మనకేందంటే కంప్లీట్‌గా మొబైల్ యాప్ వెర్షన్‌లో డిజైన్ చేసుకుంటాము. అదే విధంగా దీంట్లో కూడా 2 వేస్ కేటగరీస్‌లో డిజైన్ చేసుకుంటాం. ఒకటి వైర్ ఫ్రేమ్ డిజైనింగ్ ఉండిద్ది. 2 విజువల్ డిజైనింగ్‌లో మనం వర్క్ చేసుకుంటాం. ఇందులోకొచ్చేసరికి హ్మ్. మనకొచ్చేసరికి ఏందంటే ఈ ఎవరెవరు నేర్చుకోవచ్చంటే బేసిక్‌గా ఇది గ్రాఫిక్ డిజైనర్స్ ఒక ఎక్స్‌పీరియన్స్ గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, అలాగే యూఐ డిజైనర్స్ కానీ, విజువల్ డిజైనర్స్ గానీ, వెబ్ డిజైనర్స్ గానీ ఇవి దీని నుంచి మైగ్రేట్ అవ్వచ్చు ఈజీగా. ఎందుకంటే ఆల్రెడీ హ్మ్. ఇక్కడ వీళ్ళకి యూఐ మీద మంచి లైక్ గ్రిప్ ఉండిద్దనమాట. యూఐలో ఆల్రెడీ వాళ్ళు చేసుంటారు కాబట్టి, ఇందులో టైపోగ్రఫీ గానీ, కలర్ స్కీమా కానీ, టెక్స్ట్ కంట్రోలింగ్ కానీ, అలాగే అలైన్‌మెంట్స్ అండ్ అరేంజింగ్స్ కానీ, ఇందులో చాలా వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడున్న ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకేందంటే యూఎక్స్‌కి మైగ్రేటింగ్ యూఎక్స్ మైగ్రేషన్స్‌లో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి. అందుకే యూఎక్స్ ఎడ్యుకేషన్ మేడ్ ఫర్ గ్రాఫిక్ డిజైనర్స్, యూఐ డిజైనర్స్, విజువల్ డిజైనర్స్ అండ్ వెబ్ డిజైనర్స్. వీళ్ళ వరకు స్విచ్ అవ్వడానికి ఈజీగా ఉండిద్ది. ఒకప్పుడిది. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే ఆహ్, ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ సెక్షన్ లైక్ ఇఫ్ యూ గో ఫర్ బీడీఎమ్స్ కానీ, హెచ్ఆర్ రిక్రూటర్స్ కానీ, తర్వాత అలాగే నాన్ వైస్ సివిల్ డిపార్ట్మెంట్స్ కానీ, లైక్ మెకానికల్ డిపార్ట్మెంట్స్ కానీ, వీళ్ళు ఎక్కువగా ఏందంటే యూఎక్స్‌కి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు యూఎక్స్‌కి రావడానికి ప్రిఫర్ చేస్తారంటే దేర్ ఇస్ నో కోడింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్. అండ్ టు ఫ్రాంక్లీ ఏందంటే సీఎస్‌సి డిపార్ట్మెంట్ వాళ్ళ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 16 మెంబర్స్ ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. ఓన్లీ సీఎస్‌సి డిపార్ట్మెంట్ వాళ్ళే. ఎందుకంటే దాంట్లో కన్నా కూడా స్కోప్ ఇందులో ఎక్కువుందని వాళ్ళు ఆల్రెడీ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటున్నారు కాబట్టి దేర్ ఈస్ నో పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ ఇప్పుడున్న దానికి. కానీ వీళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతారు. కొత్తగా వచ్చిన వాళ్ళకేందంటే ఈ ఈ గ్రిప్ వస్తేనే యూఎక్స్‌కి మైగ్రేట్ అవుతారు. వన్ సెకండ్. ఈ విధంగా గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, వీళ్ళు గానీ ఈజీగా ఇప్పుడంతా మార్కెట్ అంతా యూఎక్స్ మీద వర్క్ అవుతుందండి. సో, వాట్ ఈస్ కంప్లీట్‌లీ యూఐ యూఎక్స్? UI refers to the screens, buttons, toggle icons and other visual elements that you interact when using a website or app. సో, ఏదైనా సరే యూఐ కంపల్సరీ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా డిజైనింగ్‌కి వెళ్తామండి. డిజైనింగ్‌కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఏందంటే అది వెబ్‌సైట్ కానీ, మొబైల్ యాప్ కానీ, ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ గానీ మనం వర్క్ చేసినప్పుడు కంపల్సరీ డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వెళ్తాము. కానీ యూఎక్స్ అలా కాదు. ఇట్స్ ఎంటైర్ ఇంటరాక్షన్ విత్ ద ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్‌ని మనం ఎలా తీసుకుంటున్నాము, బ్రీఫ్ ఇంట్రోస్ ఎలా తీసుకుంటున్నాము. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ, లైక్ జొమాటో ఆర్ ఊబర్, ఇలాంటివన్నీ ఎలా ఉంటాయి? మనం ఫీల్ అవుతాం. ఆ యాప్‌ని యూజ్ చేస్తూ మనం మనం ఇంటరాక్ట్ అవుతాం. సో, ఆ ఇంటరాక్షన్ ఉండేది కాబట్టి అది కంప్లీట్‌గా యూఎక్స్ మీద అంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంటరాక్షన్ హెచ్ఎఫ్ఐ. అంటే హ్మ్. మనం కంపల్సరీగా ఒక మొబైల్ యాప్‌ని కంపల్సరీ ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి దాన్ని కంప్లీట్‌గా ప్రొడక్ట్ బేస్ మీద ఉండిద్దండి. ఓకే. అదే విధంగా దీన్ని కంప్లీట్‌గా ఏందంటే యూఐలో మనకు ఓన్లీ స్టైల్స్ మాత్రమే ఉంటాయండి. కలర్స్ గాని, స్టైల్స్ గాని వీటి మీదే మనం ఎక్కువగా వర్క్ చేస్తాము. యూఎక్స్ ఈస్ కంప్లీట్ హ్మ్. ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద ప్రొడక్ట్. సో, హ్మ్. కమ్ టు ద సెర్చ్ ఇంజిన్స్ అండి. ఓకే. సెర్చ్ ఇంజిన్స్ మీరు చూస్తుంటే పాత రోజుల్లో ఇట్స్ యాహూ తీసుకోండి. ఇట్స్ హెవీ కంటెంట్ ఉండేది. ఓకే. హెవీ కంటెంట్ ఉన్నప్పుడు మనకి క్లయింట్ ఎక్కడ అంటే ఒక యూజర్ ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాడు? మెయిన్ ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి? ఇంత క్లమ్జీగా ఉందనుకోండి అంటే హెవీ కంటెంట్. ఇండివిడ్యువల్ హ్మ్. ఇండివిడ్యువల్ యూజర్స్ ఫీల్స్ ద కంఫర్టబుల్ యూజింగ్ ద బెస్ట్ సెర్చ్ ఇంజిన్స్. ఇందులో ఇంత కంటెంట్ ఉండడం వల్ల యూజర్ అనేది అంత ఈజీగా ఇంటరాక్ట్ అవ్వలేడు. సో, ఎక్కడ మనం హ్మ్. సెర్చ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ పాత రోజుల్లో మనం దీనికి అలవాటు పడిపోయాం యాహూ. కానీ హ్మ్. ప్రతిదానికి ఆల్రెడీ గూగుల్ వచ్చేసిన తర్వాత దే ఆర్ గివింగ్ ఓన్లీ ద స్పేస్. జస్ట్ ఒక సెర్చ్ బటన్ ఇచ్చేసాడు. సెర్చ్ ఇంజిన్ అంతా లోపల ఇంటరాక్ట్ చేపిచ్చేసాడు. డేటాబేస్‌లో ఉంచాడు. అప్పుడు హ్మ్. దాని యొక్క పర్టిక్యులర్ పార్ట్ వరకే మనకి రీకాల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంత ఉండడం వల్ల చాలా క్లమ్జీగా ఉంది. హెవీ కంటెంట్‌గా ఉంది. సో, మేక్ ఇట్ హ్మ్. సింపుల్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే ఎంత సింపుల్‌గా ఉంటే అంత క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నట్టు యూజర్‌కి. హ్మ్. అందుకని ఈ విధంగా తీసుకున్నారండి. సో, కమ్ టు ద వెబ్‌సైట్స్. ఎంటైర్ వెబ్‌సైట్ మెయింటైన్స్ ద కన్సిస్టెన్సీ అండ్ నాట్ గోయింగ్ టు ద మల్టిపుల్ పేజెస్ అండ్ క్రియేటింగ్ సింగిల్ పేజెస్ అండ్ షోయింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. దేర్ వి కాల్ యాస్ గ్రిడ్. సో, ఇక్కడ ఏం లేదండి. మనం ఒక యూఎక్స్ డిజైనర్స్ కింద వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ఏందంటే, మనం ఏదైనా మల్టిపుల్ పేజెస్ మీద హెవీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్ని మల్టిపుల్ పేజెస్, ఎన్ని మల్టిపుల్ లింక్స్ ఉన్నాయో. సో, ఇలా కాకుండా హ్మ్. ఒక సింగిల్ పేజ్‌లో చూపించేదాన్నే యూఎక్స్ డిజైనర్స్ అని చెప్పేసి అంటారు. కానీ ఒక హుహు. వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు కూడా మనం మల్టిపుల్ లింక్స్‌కి వెళ్తాము. అలా కాకుండా హ్మ్. యాంకర్ లింక్స్ ద్వారా కూడా మనం ఈజీగా ఒకే సింగిల్ పేజ్ వెబ్‌సైట్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, హ్మ్. మల్టిపుల్ పేజెస్‌ని తీసుకుంటే అక్కడ మల్టిపుల్ కాలమ్స్ అండ్ మల్టిపుల్ సెక్షన్స్ అవుతాయి. అదే యాంకర్ లింక్స్ యూజ్ చేయడం వల్ల ఒకే సింగిల్ పేజ్‌లో సింగిల్ డిజైన్ అనేది ఫార్మ్ అయ్యిద్ది. సో, దాన్ని మనం ఈజీగా
యూజర్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాడు, అంటే టైం సేవింగ్ కూడా ఎక్కువ ఉండిద్ది. సో ఈ విధమైన డిజైన్స్ని కూడా చేసే వాళ్ళని యూఎక్స్ డిజైనర్స్ అంటారండి. సో క్లియర్ కదా మేడం? ఎస్ సార్. Yeah. User experience design is the process design teams use to create products that provide meaningful and relevant experience to the users. సో ఇక్కడ ఏం లేదండి, మనకు వస్తున్న పైప్ లైన్ ఎలా ఉంది, అసలుకి రీసెర్చ్ ఎలా చేసుకోవాలి, రీసెర్చ్లో కూడా మనకి బిజినెస్ త్రూ బిజినెస్ ఉండిద్ది, అలాగే మనం చేయాల్సిన కాంటెక్స్టువల్స్ ఎలా ఉంటాయి, బిహేవియర్స్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే దాంట్లో మనం కస్టమర్స్ని ఏ విధంగా తీసుకుంటున్నాము, తర్వాత మన యొక్క విజన్ ఎలా ఉంది, దాని తర్వాత మనం కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, దానికి మళ్ళీ యూజర్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, అండ్ యూజర్ పర్సోనాస్ ఎలా క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్కి యూజర్ పర్సోనా ఇతను సూటబుల్, ఆల్రెడీ ఇతనుకున్న స్కిల్స్ ఈ ప్రాజెక్ట్కి సూటబుల్, సో మనం ఈజీగా ఇతన్ని ఈ ప్రాజెక్ట్లోకి అలకాట్ చేయొచ్చు అనే విధంగా యూజర్ పర్సోనాస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, అలాగే మనకు వచ్చేసరికి కాన్సెప్ట్, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే ఇక్కడ బ్రీఫ్ ఇంట్రోస్ అయిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కాన్సెప్ట్స్ ఏంటి, ఐడియేట్స్ ఏంటి, ఐటరేట్స్ ఏంటి. ఐడియేషన్స్ అంటే ఆల్రెడీ మనం తీసుకున్న కాన్సెప్ట్ని ఐడియేషన్స్ కింద తీసుకుంటాము. ఐటరేట్స్ అంటే ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్స్లో ఏమైనా కాన్సెప్ట్లో చేంజెస్ ఉన్నా లేదా డిజైన్లో చేంజెస్ ఉన్నా, ఆ చేంజెస్ ఉన్న టెక్నికల్ పదమే ఐటరేషన్స్ అంటారు, ఐటరేట్ అంటారు. సో ఎక్స్ప్లోర్ ఆప్షన్స్ కానీ స్కెచెస్ కంపల్సరీ వైర్ ఫ్రేమ్స్ చేస్తాం, మళ్ళీ దాన్ని వ్యాలిడేట్ చేయాలి కంపల్సరీ. అది టీమ్ లీడ్స్ అయి ఉండొచ్చు లేదా మన ప్రోడక్ట్ మేనేజర్స్ అయి ఉండొచ్చు. దాన్ని మళ్ళీ మనం చేసిన డిజైన్స్ వన్స్ వ్యాలిడేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రోటోటైప్ ఇస్తాము. ప్రోటోటైప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐడియాస్ ఏమైనా కావాలంటే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ద ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు కోడ్ టెంప్లెట్స్ ఉంటాయండి. కోడ్ టెంప్లెట్స్ అంటే మనం డెవలప్మెంట్లోకి వెళ్ళాం, ఆల్రెడీ ఉన్న ఇంటరాక్షన్ విత్ ద డెవలపర్స్ ఎవరుంటారో మనం చేసిన డిజైన్ని ఆటోమేటిక్గా డెవలపర్స్కి మనకు వాళ్ళకి కావాల్సిన ఐకాన్స్ కానీ ఓకే వాళ్ళకి కావాల్సిన ఇమేజెస్ కానీ స్లైడర్స్ కానీ అవన్నీ మనం డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాము. వన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మానిటర్ చేసుకుంటారు, తర్వాత డీటెయిల్గా డిజైన్ క్రియేట్ అయ్యింది, తర్వాత షిప్ ఇట్ అయ్యింది. సో యూఎక్స్ గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, గ్యాదరింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇది, అలాగే అనాలిసిస్ ఆఫ్ ద బిజినెస్ ఇది, అండర్స్టాండింగ్ ద కాంపిటీటర్స్, అనలైజింగ్ అండ్ ఈజీ టు గివింగ్ ద కస్టమర్ ఇంటరాక్షన్స్. అంటే మనం కంపల్సరీ బ్రీఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి, బిజినెస్ని ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది కంపల్సరీ దాన్ని అనలైజ్ చేసిన తర్వాత మనకున్న కాంపిటీటర్స్ ఎవరు. సపోజ్ ఫోన్పే తీసుకుంటే పేటిఎం అండ్ గూగుల్ పే కాంపిటీటర్, జొమాటో తీసుకుంటే స్విగ్గీ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపిటీటర్, సో ఫుడ్ పాండా, స్విగ్గీస్ ఇలా ఉంటాయి. అలాగే దాన్ని మళ్ళీ అనలైజ్ చేసి మళ్ళీ కస్టమర్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. తర్వాత దాని కంప్లీట్ అయిన తర్వాత ఒక వైర్ ఫ్రేమ్ని డిజైన్ చేసుకుంటున్నాము, దాంట్లో బటన్స్ ప్లేస్ చేసుకుంటున్నాము, తర్వాత సైజ్ ఆఫ్ కంటెంట్ ఎలా ఉండిద్ది. వన్స్ యూఎక్స్ డిజైనర్స్లో వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ అయిన తర్వాత వన్స్ వైర్ ఫ్రేమ్స్ అండ్ ప్రోటోటైప్స్ చేయొచ్చు చేయకపోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. బట్ వన్స్ వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ అయిన తర్వాత యూఐ డిజైనర్స్కి ఇస్తాము. వన్స్ యూఐ డిజైనర్స్ కంప్లీట్ చేసేటప్పుడు దానికి కలర్ కాంబినేషన్స్ కానీ, బటన్ స్టైలింగ్ కానీ, ఐకాన్స్, పేజ్ లేఅవుట్స్, వన్స్ యూఎక్స్ డిజైనర్స్ ఫైనలైజ్ అయిన తర్వాత దాన్ని డెవలపర్స్ టీమ్కి సెండ్ చేస్తాం. దిస్ ద రూట్ మ్యాప్ అండి, పైప్ లైన్ అండి, ఇలా ఉండిద్ది. ఓకే, సో మార్కెట్ టూల్స్ ఫర్ యూఎక్స్ డిజైనర్స్ లైక్ యూ కెన్ గో విత్ స్కెచ్, ఇన్విజన్, ఫిగ్మా, యూఎక్స్ పిన్, అడోబ్ ఎక్స్డీ, చాలా ఉంటాయి. కానీ స్కెచ్ అనేది మ్యాక్ ఓఎస్లో రన్ అయ్యింది, బట్ ఫిగ్మా అండ్ అడోబ్ ఎక్స్డీ అనేది మనకి విండోస్ అండ్ మ్యాక్లో కూడా రన్ అయ్యింది. మనం ఆల్రెడీ ఫిగ్మాలో ఉన్నాం కాబట్టి ఫిగ్మా అనేది మనం వర్క్ చేద్దాం. ఓకే, ఇవి కామన్గా ఉన్న థింగ్స్ అండి. ఓకే, ఇది జస్ట్ ఒక బేస్ లేఅవుట్ మ్యామ్. ఓకే, ఒక అండర్స్టాండింగ్ అంటే ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను, మీరు చదువుకోండి. ఓకే సార్. సో ఫిగ్మా అనేది మనం ఇన్ కేస్ ఇక్కడ అదొక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అండి. ఓకే, అదొక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి దానికి డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాల్సినంత అవసరం లేదు, కానీ దానికి డౌన్లోడ్ అయిన ఆప్షన్ కూడా ఉండిద్ది. సో డైరెక్ట్ అకౌంట్ వెళ్తుందా, ఒక 1 సెకండ్. సో దీంట్లోకి వెళ్తున్నాను, అంటే ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. గూగుల్ తీసుకున్నానండి, ఫిగ్మా తీసుకున్నాను. ఫిగ్మా తీసుకోగానే ఆటోమేటిక్ ఇక్కడ దాని యొక్క వర్షన్ ఎలా ఉండిద్దని చెప్తాను.
ఒకసారి ఫిగ్మా తీసుకున్న తర్వాత దీంట్లో కంప్లీట్గా మనం ఏం చేస్తామంటే అంటే లాగిన్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ పేజ్కి వెళ్తాము. ఇన్కేస్ నేను ఇంకా లాగిన్ చేయలేదు, ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఈజీగా లాగిన్ చేయొచ్చు. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఫిగ్మాలో ప్రీవియస్ డేస్లో ఇక్కడ డెవలపర్ మోడ్ అనేది ఒకటి ఇచ్చేవాళ్ళు, డెవ్ మోడ్ అని ఒకటి ఉండేది. ఓకే, అది ప్రొఫెషనల్లో వస్తుంది. కానీ ప్రీవియస్లో ఫిగ్మా ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పుడంతా డెవ్ మోడ్ని కూడా ఫ్రీగానే చూపించారు, అంటే ఫ్రీగానే మనకి యాక్సెస్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం లైక్ లేటెస్ట్గా లైక్ 1.5 year నుంచి డెవ్ మోడ్ని యాక్సెస్ ఇవ్వట్లేదు, అది ప్రొఫెషనల్లోనే వచ్చింది మనకి. సో ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ మనం తీసుకుంటున్నాం కదా, మనం ఏదైనా సరే ఆర్ట్ బోర్డ్స్లో ఎలా వర్క్ చేస్తాము, డిజైనింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఉండిద్ది, కలర్స్ ఎలా తీసుకుంటాము, అలాగే దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ ఒక బేసిక్ ఇంటర్ఫేస్ కింద ఇలా ఉంటుందండి. ఇందులో వచ్చేసరికి మళ్ళీ డిజైన్, బిల్డ్, జామ్, ప్రజెంట్. సో డిజైనింగ్ ఆల్రెడీ మనం డిజైనింగ్లోనే ఉన్నాము. కంపల్సరీ నియర్లీ ఎవ్రీథింగ్ ద డిజైనర్స్ అండ్ డెవలపర్స్ నీడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫిగ్మా. డెవలపర్స్ కంపల్సరీ ఉండాలి. ఒక డిజైనర్ కంప్లీట్గా డెవలప్మెంట్ చేయమంటే చేయలేడు, అలానే డెవలపర్ కంప్లీట్గా డిజైన్ చేయమంటే చేయలేడు. బట్ బోత్ కాంబినేషన్లో ఇంటరాక్షన్స్ కావాలి. డిజైనర్ ఎంతవరకు డెవలప్మెంట్కి ఇస్తాడు, ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ ఏవైనా సరే వాళ్ళ రిక్వైర్మెంట్ బేసిస్ కింద అడిగితే ఆ రిక్వైర్మెంట్ బేసిస్ మీద ఇమేజెస్ని కానీ ఐకాన్స్ కానీ విత్ ఎస్విజీ ఫార్మాట్లో మనం ప్లేస్ చేయాలి. యా, అలా ఉండిద్ది. సో రీడిజైన్ హౌ యూ డిజైన్, ఎక్స్ప్లోర్ యువర్ ఐడియాస్ ఫ్రీలీ అండ్ ఐటరేట్ క్విక్లీ. ఓకే, మనం మన ఐడియాస్ని ఎలా మనం ఆలోచిస్తాము, దాన్ని ఏ విధంగా మనం ఇక్కడ క్విక్లీగా రిప్రజెంట్ చేస్తాము. ఇన్ కేస్ చేసేటప్పుడు కూడా ఏమైనా చేంజెస్ ఉంటే ఈ విధంగా కూడా మనం చేయొచ్చు, అంటే ఐటరేషన్స్ని అనేదాన్ని చేంజెస్ అంటారు. సో ఇక్కడ ప్రోటోటైప్స్, స్కేల్స్, కన్సిస్టెన్సీ విత్ ఆటో లేఅవుట్స్, యూఐ విత్ ఏఐస్ కాన్సెప్ట్స్ కామన్గానే రన్ అవుతాయి. ఎన్హాన్స్డ్ ప్రోటోటైప్స్ ఇన్ యువర్ ప్రజెంటేషన్స్ ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ వరకు తీసుకునేటప్పుడు జనరేట్ అవుతూనే ఉంటాయి. ప్లగిన్స్ ఉంటాయండి మనకి, ఆ ప్లగిన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది నేను చెప్తాను మీకు. బ్రింగ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ టుగెదర్. సేమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా డిజైనింగ్ డెవలప్మెంట్ ఇద్దరు కంపల్సరీ ఉండాలి. ఈజీలీ ట్రాన్స్లేట్ డిజైన్స్ ఇంటూ కోడ్ విత్ ఎ వర్క్ ఫ్లో బిల్డ్ ఫర్ డెవలపర్స్. ఈ ఇన్స్పెక్ట్ అనే ఎలిమెంట్స్ ఉంది కదండి, ఈ ఇన్స్పెక్ట్ అనే ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం డిజైన్ చేసిన దానికి కోడ్ జనరేట్ అయింది. ఇక్కడ ఈ కోడ్ జనరేట్ అయింది. నేను చెప్పినట్టు ప్రీవియస్ ఒక 1.5 year బిఫోర్ చూస్తే ఈ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కూడా ఆటోమేటిక్గా మనకి చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అనేది మనకి ఏంటంటే అది ప్రొఫెషనల్ మోడ్లోనే వస్తుంది. ఓకే, సో అయితే మనం బై చేసుకుంటేనే అది చూపించండి, బై చేస్తేనే దాని మీద మనకి ఉండేది. ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫ్రీ యూజర్స్ కి రాదు. అవును సార్. సో ఇందులోకి వచ్చేసరికి మనకి మళ్ళీ ఫిగ్జామ్ అనే ఒక ఆప్షన్ ఉండిద్దండి. ఫిగ్జామ్ అనేది మనకి ఏం లేదు ఇక్కడ. ఫిగ్జామ్ అనేది కంప్లీట్ గా మనకు ఒక ఆర్ట్ బోర్డ్ టూల్ అనమాట. ఇది ఒక వైట్ బోర్డ్ టూల్ అంటారు దీన్ని. ఓకే, ఈ వైట్ బోర్డ్ టూల్ ఏం చేసేది, ఫిగ్జామ్ మనకి మన డిజైనర్స్ని కానీ అలాగే మనకి డిజైనర్స్ ఇంకా టీమ్ లీడర్స్ మనతో పాటు ఉన్న వీళ్ళు ఉంటారు కదా, లైక్ మన తోటి డిజైనర్స్, లైక్ మన కొలీగ్స్ కానీ, అంటే మన సీనియర్స్, మన జూనియర్స్, మన టీమ్ లీడ్స్, మన ప్రోడక్ట్ మేనేజర్స్, మన సీఈఓస్ ఎవరైనా సరే ఈ వైట్ బోర్డ్ టూల్స్ మీద యాక్సెస్ తీసుకోవచ్చు. దీంట్లో చేంజెస్ ఏమైనా ఉంటే మాడిఫై చేసుకోవచ్చు, ఎంతమంది అయినా యాక్సెస్ అవ్వచ్చు. సో ఈ విధంగా అది మనకి ఫిగ్జామ్ అనే ఆప్షన్ ఉండిద్దండి. వాళ్ళు ఆల్మోస్ట్ అయితే ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు మాక్సిమం ఫిగ్జామ్ యూజ్ చేయడం బెస్ట్. అంటే ఫిగ్జామ్ చేస్తాము, బట్ అది మనకి లైసెన్స్ అయితే ఇంకా బాగుండిద్ది. మనకి లైసెన్స్ కాదు కదా ఇక్కడ అంటే అందరికి లైసెన్స్ ఇవ్వరు కదండి. సో లైసెన్స్ యాక్సెస్ ఉంది అంటే కంపల్సరీ ఫిగ్జామ్ ఇస్ బెటర్. ఎందుకంటే ఇట్స్ అ వైట్ బోర్డ్ టూల్. ఎవరైనా సరే ఇప్పుడు అంటే మీరన్న ఈ ఫిగ్మాలో కూడా ఎవరైనా యాక్సెస్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు లైసెన్స్ యాక్సెస్ ఎవరికి ఇస్తారంటే ఎంప్లాయీస్ కి ఇస్తారండి. సో అంటే ఇప్పుడు ఫిగ్జామ్ అనేది ఒక వైట్ బోర్డ్ టూల్, ఫిగ్మా అనేది ఒక డిజైనింగ్ టూల్. ఫిగ్మాలో కూడా మీరు నాకు యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, దెర్ ఇస్ ఎ షేర్ ఆప్షన్. దెర్ ఇస్ ఎ షేర్ ఆప్షన్ విత్ మల్టిపుల్ మెంబర్స్కి ఇవ్వచ్చు. కానీ యాజ్ ఎ ఫ్రీ రిసోర్స్ ప్రకారం మనం ఒకరికి ఇద్దరికి ఇస్తాం. ఒక 3 members వరకు మనం షేర్ చేయొచ్చు మనం. బట్ కంపల్సరీ అదొక ఆర్గనైజేషన్ కానీ ప్రొఫెషనల్గా వెళ్ళేటప్పుడు కానీ దెర్ ఇస్ ఎ లిమిట్లెస్ అనమాట. మీరు ఎంతమంది అయినా సరే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరున్నారు, మీ టీమ్ లీడర్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, దాన్ని డిజైన్ చేస్తున్నారు. వెంటనే టీమ్ లీడర్ ప్రాజెక్ట్ని చూడాలి, మీరు షేర్ చేసేయచ్చు డైరెక్ట్గా. అంటే మీ మౌస్ పాయింటర్ ప్లస్ అంటే మీరు యాక్సెస్లోనే ఉంటారు. వెంటనే మీ టీమ్ లీడ్ మీకు ఏంటంటే మీకు యాక్సెస్ అవుతారు. సో యూ కెన్ ఇద్దరు కలిసి మౌస్ పాయింటర్స్ని మూవ్ చేయొచ్చు. సో అతని మోడిఫికేషన్స్ ఏమంటే మీరు డైరెక్ట్గా చూడొచ్చు మీ యొక్క ఫైల్ మీదే. అండర్స్టూడ్. సో అలా ఫిగ్మా అనేది కూడా మనకి షేర్ ఆప్షన్ ఉంది. ఫిగ్జామ్ అనేది కూడా మనకి ఏంటంటే అందరు కలిసి యాక్సెస్ అయ్యే టూల్ అనమాట.
సో ఓకే సార్. దిస్ ఇస్ ద థింగ్ అండి. జస్ట్ అసలుకి దీని ఎలా సార్ కాస్ట్ ఎలా? మనకి ఇప్పుడు కాస్ట్ ఉండిద్ది. కాస్ట్ ఎలా తీసుకోవాలి? దాని యొక్క ప్రైజింగ్స్ ఏంటి? ఫిగ్మా ప్రైస్ ఎలా తీసుకోవాలి? జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. హ్మ్. సో చూస్ ద రైట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యువర్ టీమ్. ఇప్పుడు స్టార్టర్‌కి నేను చెప్పాను కదండీ! 3 కొలాబరేటివ్ డిజైన్ ఫైల్స్ అని. హ్మ్. మళ్ళీ మనం డ్రాఫ్ట్స్‌లో ఎన్నైనా డిజైన్ చేసుకోవచ్చు. హ్మ్. మనకొక డ్రాఫ్ట్ వర్షన్ ఉండిద్ది. అంటే డ్రాఫ్ట్ ఈస్ నథింగ్ బట్ స్టోరేజ్ అనమాట. హ్మ్. సో స్టోరేజ్‌లో ఎన్ని డిజైన్‌లైనా పెట్టుకోవచ్చు మనం. హ్మ్. సో బేసిక్ ఫైల్ ఇన్స్‌పెక్షన్ అన్నారు. బట్ బేసిక్ ఫైల్ ఇన్స్‌పెక్షన్ ఇప్పుడు రావట్లేదు. బట్ చూద్దాం అది కూడా. హ్మ్. ఫిల్మ్ ఎడిట్ అంటే ఫిగ్మా ఎడిటర్స్ డెఫినిట్‌గా డిజైనింగ్ వైస్‌గానే ఉండిద్ది. ఇక్కడ చూడండి డెవ్ హ్మ్. మోడ్ అనే ఆప్షన్ రావాలి. హ్మ్. డెవ్ మోడ్ వస్తేనే మనం చేయగలుగుతాం. సేమ్ అన్‌లిమిటెడ్ ఫిగ్మా హుహు. ఫైల్స్, టీమ్ లైబ్రరీస్ అంటే యాక్సెస్‌లో మనకి ప్రొఫెషనల్‌లోకెళ్ళినప్పుడే మనకు ఆ యాక్సెస్ ఉండిద్ది. సో హ్మ్. అడ్వాన్స్ ప్రోటోటైపింగ్, వీఎస్ కోడ్ ఎక్స్‌టెన్షన్స్, అన్‌లిమిటెడ్ వెర్షన్ హిస్టరీస్ ఇవన్నీ షేర్డ్ ప్రైవేట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం షేర్ హ్మ్. చేసుకోవచ్చు. ప్రొఫెషనల్‌కి హ్మ్. వెళ్తాం. ఆర్గనైజేషన్ వైడ్ లైబ్రరీస్, డిజైన్ సిస్టమ్, బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్ ఇవన్నీ మనకు ఆటోమేటిక్‌గా అక్కడికెళ్ళిన తర్వాత మనకి కంపెనీలోకెళ్ళిన తర్వాత డెవలపర్స్‌కి యూజ్ అవుతాయి అండ్ యాస్ వెల్ యాస్ డిజైనర్స్‌కి యూజ్ అవుతాయండి. ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క హ్మ్. విధంగా ఉండిద్ది. బట్ హ్మ్. ఫిగ్మాలో డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్ అయితే మనం డిజైన్ చేయగలుగుతాం. ఓకే. హ్మ్. హ్మ్. సో వన్స్ ఇది ఇన్‌కేస్ తీసుకున్న తర్వాత మన జీమెయిల్‌తో లాగిన్ చేయమనిద్ది. ఫ్రీ హ్మ్. వెర్షన్‌కెళ్ళినప్పుడు. ఫస్ట్‌లో చాలా ఫ్లెక్సిబిలిటీగా ఇచ్చారండి. తర్వాత కంప్లీట్‌గా ఆపేశారు. హుహు. సో, ఇట్లా ఫిగ్మా ఉందండి. ఫిగ్మాలోకి తీసుకున్న హ్మ్. తర్వాత మనకు డైరెక్ట్‌గా ఇట్లా మనకి ఫైల్స్ అనేవి యాక్సెస్ అనేవి అవుతున్నాయి. ఓకే. సో, హ్మ్. ఇక్కడ మనము ఒక న్యూ డిజైన్ ఫైల్‌లోకెళ్ళాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం. హ్మ్. ఇట్లా ఫిగ్మా ఫైల్ అనేది ఓపెన్ అయిద్ది. హ్మ్. సో, దిస్ ఇస్ ద ఇంటర్ఫేస్. కానీ ఇంటర్ఫేస్‌లో మనకేమైనా ఆర్ట్‌బోర్డ్ ఉందా? ఆర్ట్‌బోర్డ్ లేదు. సో, ఆర్ట్‌బోర్డ్ హుహు. కావాలి అంటే వి కెన్ టేక్ ద ఫ్రేమ్. హుహు. దిస్ ఇస్ ద ఫ్రేమ్. అంటే ఫ్రేమ్ ఇక్కడ ఆర్ట్‌బోర్డ్ మీన్స్ ఒక ఫ్రేమ్ తీసుకొని ఫ్రేమ్ మీద ఏమైనా డిజైన్ చేయాలి. డెఫినెట్‌లీ అండి. మనం ఇది ఇప్పుడు ఓకే. మీరు డిజైన్ మీరు రాయాలి అంటే కంపల్సరీ ఒక బుక్‌లో ఒక పేపర్ అలా తీసుకున్నారో హ్మ్. అవును. ఓకే. ఎలాగో ద బుక్ ఈస్ ఫ్రేమ్ అలా. ద బుక్ ఈస్ అప్లికేషన్. ద బుక్ అనేది ఏంటి యెస్. ఫిగ్మా. అవును సార్. పేపర్స్ హ్మ్. అనేవేంటి మనకి ఆర్ట్ బోర్డ్స్. ఫ్రేమ్స్ అంటారు. ఆర్ట్‌బోర్డ్స్. ఫ్రేమ్స్ అంటారు. హ్మ్. హ్మ్. సో, నేను ఫ్రేమ్ మీద క్లిక్ చేశానో వాట్ ఆర్ ద సైజ్ యూ నీడ్? అసలు మీకు కావాల్సిన హ్మ్. ఎగ్జాక్ట్ సైజ్ ఏంటి? హ్మ్. సో, మనకిక్కడ చాలా సైజెస్ ఉన్నాయి మ్యామ్. లైక్ డెస్క్‌టాప్, మ్యాక్‌బుక్ ప్రో, డెస్క్‌టాప్ చాలా ఉన్నాయి. సో, నేను ఇక్కడ అవును బేసిక్‌గా సార్. డెస్క్‌టాప్ తీసుకుంటున్నాను. క్లిక్ ఓకే చేశాను. సార్. సో, డెస్క్‌టాప్ తీసుకున్నాను. డెస్క్‌టాప్ నీట్‌గా ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే. అండ్ ఓకే మనకు సార్. ఆల్రెడీ హ్మ్. ఇక్కడ ఫిగ్మా ఫైల్స్ ఇక్కడ ఏమేమి కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. దిస్ ద లేయర్ ప్యాలెట్. ఓకే. ఈ లేయర్ ప్యాలెట్‌లో మనకి ఇక్కడ అసెట్స్ కావాలంటే అసెట్స్ ప్యాలెట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఇందులో మెటీరియల్ డిజైన్ కిట్ అని ఉంది. క్లిక్ చేయగానే కాంపోనెంట్స్ ఏం కావాలి? యాప్ బార్స్ కావాలా? బ్యాడ్జెస్ కావాలా? లేబుల్స్ కావాలా? కార్డ్స్ కావాలా? కరోజల్స్ కావాలా? చెక్ బాక్సెస్, చిప్స్ ఇవన్నీ ఇప్పుడొచ్చాయండి ఇవి. ఓకే. హుహు. హ్మ్. మనం చెప్పిన ప్రీవియస్ సెషన్స్‌లో కొన్నిట్లో లేవు. అంటే అప్పుడు ఓకే. వాళ్ళు అప్‌గ్రేడ్ చేయలేదు. అవును ఓకే. సార్. హ్మ్. సో, వాళ్ళప్పుడు అంతగా హ్మ్. అప్‌గ్రేడ్ చేయలేదు. కానీ ఇప్పుడేం హుహు. చేశారంటే వాళ్ళు అసెట్స్‌లోనే లైబ్రరీస్‌ని మెన్షన్ చేశారు. ఓహ్! లైబ్రరీస్ ఏం చేస్తున్నాయి? మనం డిజైనింగ్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే మళ్ళీ ఐకాన్స్ కావాలి. మనం ఫస్ట్ నుంచి తీసుకోవాలి. సపోజ్ ఈ లేబుల్ హ్మ్. కావాలి. లేబుల్‌లో ఈ ఐకాన్స్ హ్మ్. అని నేను మళ్ళీ డౌన్‌లోడ్ చేసి తీసుకొని రావాలి. అలా కాకుండా నాకు లేబుల్ అని క్లిక్ చేయగానే ఇక్కడ లేబుల్ వచ్చిద్ది. ఇన్సర్ట్ హుహు. ఇన్స్టెన్స్ అంటే ఇక్కడికొచ్చేసిద్ది. వావ్! హ్మ్. సో, ఈ విధంగా మనకిచ్చారండి ఆప్షన్. మనకేదైనా హ్మ్. కావాలి అంటే ఇక్కడ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. ఇలా మనకు కావాల్సిన ఓకే. లేబుల్స్ ఉంటాయి. కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఒక 1, 1 ½ ఇయర్ బిఫోర్ ఇవన్నీ లేవు. ఇక్కడ అసెట్స్‌ని వీళ్ళు హ్మ్. క్రియేట్ చేయలేదు. అలాగే డిజైన్ హ్మ్. సిస్టమ్స్‌లో కూడా 372 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీరెక్కడైనా వర్క్ చేసేటప్పుడు మీకు బటన్స్ ప్లేస్ చేయాలి. లేదా చిన్న చిన్న లైక్ ప్రొఫైల్ ఐకాన్స్ కావాలి. ప్రొఫైల్ ఐకాన్స్ కావాలంటే అవతార్ స్టైల్స్ ఇట్లా. క్లిక్ చేసుకొని ప్రొఫైల్ ఐకాన్స్ ఇక్కడొస్తాయి. హ్మ్. ఇలా. ఈ కాపీ ఐకాన్స్, డిలీట్ ఐకాన్స్ ఇలాంటివి ఎక్కడుంటాయి సార్? కాపీ ఐకాన్స్ అంటే? కాపీ బటన్స్ ఉంటాయి కదా సార్. కొన్ని కొన్ని కాపీ ఐకాన్స్ డిలీట్ అని చెప్పి ఇలా లైక్ కొన్ని మ రీసైకిల్ బిన్ సింబల్స్ ఉంటాయి కదా! ఓకే. అలాంటివి. అంటే కొన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలండి. కొన్నైతే మనకిక్కడ ఉన్న ఇన్‌పుట్స్ వరకే తీసుకుంటాము. అవి ఓకే. కావాలంటే మనం చూద్దాం డెఫినిట్‌గా. ఓకే. సపోజ్ ఓకే. ఇక్కడ హెడింగ్స్ ఉన్నాయి. హెడింగ్స్ కావాలన్నప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలనేది ఇట్లా తీసుకుంటాను. వన్ సెకండ్. హలో చెప్పండి. హలో. సారీ. యాహ్! ఇందులోకొచ్చేసరికి మనకు కావాల్సిన లేబుల్స్ ఇలా ఉంటాయి. సపోజ్ మీరేదైనా సెక్షన్ చేస్తారు. ఆ సెక్షన్‌లో డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ లేబుల్స్ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మీరు మోడిఫై చేయలేరా? ఆ! ఇక్కడ మోడిఫై జరుగుతుందా లేదా?
అవును సార్. సో ఇలా జరుగుతుంది. ఒక కామన్ గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ అనేవి క్రియేట్ ఓకే. అవుతుంది. జస్ట్ మెనూ ఐటమ్స్ కానీ లేకపోతే హెడర్స్ కానీ ప్రీ డిఫైన్డ్‌వి ఇక్కడ ఉంటాయి అసెట్స్‌లో. అసెట్స్‌లో ప్రీ డిఫైన్ ఉంటాయి. బట్ ప్రీ ప్రీవియస్‌గా డిఫైన్డ్. లేవు. ఓకే. ఓకే. ప్రీవియస్‌గా లేవు. ఇప్పుడు కొత్తగా కానీ ఇక్కడ వచ్చింది. యాడ్ మోర్ లైబ్రరీస్ కూడా చేసుకోవచ్చండి. ఓకే. ఆ! పబ్లిష్ ఆ! చేసుకోవచ్చు ఫైల్స్‌ని. అది కొద్దిగా ప్రొఫెషనల్‌లోనే యాక్టివేట్ అయ్యిద్ది. చూసారా? హ్మ్. హ్మ్. యాహ్! అర్థమైంది సార్. సో ఇలా. కానీ మనం ఉన్న ఎలిమెంట్స్‌ని ఎలా వాడుతున్నాం అనేది చెప్తామండి. హ్మ్. సో ఇందులోకొచ్చేసరికి ఇంతవరకు కొంతవరకు చూసాం మనం. ఓకే. అసెట్స్ వరకు అయిపోయింది. సపోజ్ డ్రాఫ్ట్స్‌లో ఉన్నాము. లైక్ ఫైల్‌లో ఉన్నాను. లేయర్స్ ఇక్కడ ఉంటాయి. ప్రతిదానికి లేయర్ ఉండిద్దండి. లేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం లేయర్స్‌లో ఉన్నప్పుడే మనం ఏం చేయొచ్చు? మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ఎడిటబుల్ లేయర్ చేసి అంటే సో లేయర్స్ అంటే ఏంటంటే లేయర్ ఈజ్ అన్ ఎలిమెంట్ అండి. ఎలిమెంట్ అంటారు. ఓకే. ఎలిమెంట్. యాహ్! హ్మ్. లేయర్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఎందుకంటే మేడం హ్మ్. లేయర్స్‌లో మనకొచ్చేసరికి ఏముంటాయంటే, మనం ఒక డిజైన్ హ్మ్. చేసాం మేడం. ఆ డిజైన్ హ్మ్. చేసినప్పుడు కంప్లీట్‌గా ఆ డిజైన్‌ని మనం సేవ్ చేసుకున్నాం. ఓకే. హ్మ్. హ్మ్. ఆహ్, సేవ్ చేసుకున్నప్పుడు దాన్ని నేను జేపీజీ ఫైల్ కింద ఎక్స్‌పోర్ట్ చేశాను. ఓకే. హ్మ్. జేపీజీ ఫైల్ హ్మ్. కింద ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? దాన్ని మళ్ళీ నేను మోడిఫై చేయాలి. హ్మ్. దాన్ని మోడిఫై చేయాలంటే ఎలా? దానికి కంపల్సరీ లేయర్స్ ఉంటేనే మనం ఎడిటబుల్ ఫార్మాట్ చేయగలుగుతాము. లేకపోతే మనం చేసేవాళ్ళం అర్థమైంది. కాదు. అంటే ఓకే. హ్మ్. లేయర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఆ! కంపల్సరీ అంటే నాన్ డిస్ట్రక్టివ్ అండ్ ఇండిపెండెంట్ హ్మ్. ఎడిటింగ్ అనమాట. హ్మ్. కంపల్సరీ మనం ఏం చేస్తాము? దానికి అంటే విడివిడిగా చేసేసి మళ్ళీ కలిపేయొచ్చు. యెస్. లేయర్‌లు కలిపేయొచ్చు. లేయర్‌లు అంటే చేస్తే ఒకటి విడిగా తీయొచ్చు, మళ్ళీ పెట్టొచ్చు అలా. అవునండి. అంతే కదా యాహ్! సార్? అంటే యాహ్! అందుకే హ్మ్. అన్నాను. ఇట్స్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్. యెస్. యాహ్! గాట్ లేయర్ ఇట్. ఈస్ డిఫరెంట్ హ్మ్. ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఓకే. డిఫరెంట్ హ్మ్. ఎలిమెంట్స్ అండర్‌స్టూడ్. ఆఫ్ ఎన్ ఇమేజ్. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఓకే. దట్స్ ఇట్ అండి. అంటే దాంట్లో ఏదైనా హ్మ్. తీసుకోవచ్చు మనం. ఐ కెన్ హ్మ్. ఎడిట్ ఎనీథింగ్. ఓకే. హ్మ్. మనం ఎడిట్ హ్మ్. చేసుకోవడం వల్ల, ఆ ఇమేజెస్ మనం ఎడిట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అన్ని లేయర్స్‌ని అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్‌ని మనం కలుపుతాం. సపోజ్ ఇప్పుడు హ్మ్. ఒక డిజైన్ కావాలి అంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ ఆర్ట్‌బోర్డ్ తీసుకున్నా. అంటే ఫ్రేమ్ తీసుకున్నా. ఫ్రేమ్ తీసుకొని హ్మ్. డెస్క్‌టాప్ తీసుకున్నాను. ఈ డెస్క్‌టాప్ మీద ఒక హ్మ్. డిజైన్ చేయాలి అంటే నాకు మల్టిపుల్ హ్మ్. లేయర్స్ ఉంటేనే నేను వర్క్ చేయగలుగుతాను. హ్మ్. అంతేగాని డైరెక్ట్‌గా ఒక ఇమేజ్ తీసుకొనొచ్చానండి. సపోజ్ హ్మ్. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకొనొచ్చా. ఈ ఇమేజ్ ఇక్కడ హ్మ్. ప్లేస్ చేశా. హ్మ్. సో, ఇమేజ్ ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా దీన్ని ఎడిట్ చేయగలుగుతాను నేను. హ్మ్. లేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఇమేజ్. ఇమేజ్. యెస్. రైట్. కానీ అవును సార్. గాట్ నేనేమంటున్నాను ఇట్. అక్కడ, నేను చెప్పాను. సో, హ్మ్. లేయర్స్ ఇట్స్ ఎ డిజిటల్ ఇమేజ్. లేయర్స్ ఈస్ అన్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకే. హ్మ్. లేయర్స్ ఆర్ హ్మ్. డిఫరెంట్ ఎలిమెంట్స్ టు క్రియేట్ అన్ ఇమేజ్. హ్మ్. మరి డిఫరెంట్ హ్మ్. ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి ఇక్కడ? డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ ఎక్కడున్నాయి? ఇవన్నీ డిఫరెంట్ లేయర్సే. అంటే ఈ హ్మ్. బ్యాండ్ ఒక లేయర్, ఈ గ్లోబ్ అనేది ఒక మ్యాప్ అనేది ఒక లేయర్, ఇక్కడున్న టెక్స్ట్ హ్మ్. అనేది ఒక లేయర్, ఇదొక లేయర్, ఇదొక హ్మ్. లేయర్. ఇట్లా హ్మ్. మల్టిపుల్ హ్మ్. లేయర్స్ కలిస్తేనే నాకు ఈ ఇమేజ్ అనేది హ్మ్. ఫార్మ్ అయింది. హ్మ్. సపోజ్ వి కెన్ సీ ద లేయర్స్. అంటే అది ఫోటోషాప్‌లో డిజైన్ చేసింది. మీకది చూపిస్తాను. యూ కెన్ ఫైండ్ ఇట్. హ్మ్. మనం హ్మ్. ఇంపోర్ట్ చేసినప్పుడు అదొక ఫోటో. కానీ హ్మ్. మనం ఆల్రెడీ దాన్ని రీడిజైన్ చేసున్నాం. మనం డిజైన్ చేస్తేనే దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసాం ఫోటో కింద. హ్మ్. సో, ఈ విధంగా ఉండిద్దండి. చూడండి ఇక్కడికొచ్చి లేయర్స్. ఒక్కొక్క హ్మ్. దానికి ఒక్కొక్క లేయర్ అండి. సపోజ్ ఇక్కడ హ్మ్. సెలెక్ట్ చేసుకుంటే ఈ లేయర్‌ని ఐ కెన్ మోడిఫై ఇట్. హ్మ్. వన్ సెకండ్. ఇక్కడ ఈ లేయర్ ఉందండి. ఈ లేయర్‌ని నేను మోడిఫై చేయొచ్చు. ఎడిట్ అవును చేయొచ్చు. సార్. ఈ లేయర్‌ని నేను ఎడిట్ చేయొచ్చు. ఐ కెన్ ఎడిట్ హ్మ్. ద డిజైన్. హ్మ్. సో, ఏదైనా సరే మనం లేయర్స్ మీదే వెళ్తాము. సో, ఇక్కడుంది టెక్స్ట్ హ్మ్. ఉంది. ఐ కెన్ ఇది ఏంటి సార్? ఇది ఏమి టూలు ఇది? దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫోటోషాప్. ఆఫ్ ఫోటోషాప్ మ్యామ్. ఓహ్! ఫోటోషాప్. ఓకే. ఇలా ఉంటాయండి. ఇలా లేయర్స్‌ని మనం డిజైన్ చేయడం వల్ల మనకేమైద్దంటే, మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అందుకే హ్మ్. ఫోటోషాప్ టు మేక్ ఎ నాన్ డిస్ట్రక్టివ్ ఎడిట్స్. ఫోటోషాప్ ఆర్ హుహు. ఎనీ అప్లికేషన్. హ్మ్. అండి. యూజ్ లేయర్స్ ఇన్ అడోబ్ ఎక్స్‌డీ ఆర్ ఫిగ్మా ఆర్ ఫోటోషాప్ టు మేక్ నాన్ డిస్ట్రక్టివ్ ఎడిట్స్ బై స్టాకింగ్ ఇమేజెస్. ఈస్ ఇట్ ఎ టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్? హ్మ్. వెక్టర్ గ్రాఫిక్? వన్ ఆన్ టాప్ ఆఫ్ దేర్ వితౌట్ మిక్సింగ్ ద పిక్సెల్స్. అంటే హ్మ్. ఎలా ఉండిద్దంటే ఆల్ ద ఎలిమెంట్స్ టు క్రియేట్ ఎన్ ఇమేజ్. సీ హియర్ హ్మ్. టు క్రియేట్ ఎన్ హ్మ్. ఇమేజ్.
నేను ఆల్రెడీ మీకు ఇక్కడ సపోజ్ ఐల్ జస్ట్ షేర్ యూ వన్ థింగ్. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఇచ్చాను నేను. లేయర్స్ కాన్సెప్ట్ నేను లేయర్స్ది మీకు ఒక జస్ట్ ఒక బేసిక్ టెక్స్ట్ ఫార్మాట్లో పంపిస్తానండి మేడం. సో మీకు ఒక ఐడియా ఓకే సార్. యా మీకు మీరు తర్వాత పంపించండి. యా యా మీకు ఒక ఐడియా నాకు అర్థమైంది యాక్చువల్లీ మీరు యా మీకు చెప్పింది అర్థమైతే ఓకే మ్యామ్. ఓకే అర్థమైంది. యా కాబట్టి మనం ఏ డిజైన్ చేసినా కూడా లేయర్స్ వైజ్గా చేస్తాము. అర్థమైంది సార్. లేయర్స్ వైజ్గా చేయడం వల్ల యూజ్ అయింది. మనము ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ నాకు ఆర్ట్ బోర్డ్ ఉంది మేడం. ఓకే, ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాను. సో ఆర్ట్ బోర్డ్లో అసలు మనకున్న టూల్స్ ఏంటి సార్? మనకున్న టూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్ టూల్. సో దీనికన్నా ముందు ఇంటర్ఫేస్ చూసాము. ఓకే, జస్ట్ ఇంటర్ఫేస్ చూపించాను మీకు. గుడ్, బాగుంది. సో ఇక్కడికి వచ్చి అసెట్స్ ప్యాలెట్ అన్నాను. ఇక్కడికి వచ్చి ఫైల్ ప్యాలెట్ అసెట్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ మన లేయర్ ప్యాలెట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి డాక్యుమెంట్కి దాని యొక్క డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే ఫ్రేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో అసలు ఫిగ్మా అంటే ఏంటి? ఫిగ్మా అంటే ఏంటి? మీకేం ఐడియా ఉంది ఫిగ్మాలో? వాట్ ఈస్ ఫిగ్మా? ఫిగ్మా అంటే లైక్ ఏదైనా వీ కెన్ డిజైన్ లైక్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఆర్ మొబైల్ స్క్రీన్స్ ఆర్ ఎనీథింగ్ లైక్. Okay, fine. So let me explain. Figma is a web application and mobile application platform. Okay. So Figma is a vector graphics editor and prototyping tool which is primarily web-based with additional offline features enabled by desktop applications for Mac OS and Windows. The Figma mobile app for Android and iOS allow viewing and interacting with Figma prototypes in real-time mobile devices. అంటే ఫిగ్మా అనేది ఒక వెబ్ అప్లికేషన్ అండ్ అలాగే మొబైల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్. దీన్ని వెక్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్ కింద ఉండేది. సో వాట్ ఈస్ వెక్టర్ గ్రాఫిక్స్? మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేస్తే ఆ ఆబ్జెక్ట్ని మనం ఎంత స్కేల్ చేసినా, అంటే ఎంత డ్రాగ్ చేసినా, ఎంత జూమ్ చేసినా, ఎంత స్కేల్ చేసినా దాని క్వాలిటీ అనేది పోదు. సో దట్ వి కాల్ యాజ్ వెక్టర్ గ్రాఫిక్స్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని జస్ట్ నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. జస్ట్ గివ్ మీ ద ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ ఒక షేప్ తీసుకున్నాను. నేను ఒక షేప్ తీసుకున్నాను. ఇలా ఒక షేప్ తీసుకున్నాను. జూమ్ చేయగానే ఏమొస్తుంది? పిక్సెల్స్ బ్రేక్ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా మేడం? పిక్సెల్స్ బ్రేక్ అవుతున్నాయి. బట్ నాట్ లైక్ వెక్టర్. వెక్టార్లో ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్, you can change any color. So just zoom it. ఎంత జూమ్ కి వెళ్ళినా కూడా మీకు ఏమైనా పిక్సెల్స్ ఉన్నాయండి? అసలు ఐదర్ కలర్ ఫిల్ అయినా ఉండిద్ది, లేదా ఐదర్ కలర్ స్ట్రోక్ అయినా ఉండిద్ది. అంటే మనకి ఫిల్ అయినా ఉండిద్ది, లేదా స్ట్రోక్ అయినా ఉండిద్ది. మనం ఫిల్ తీసుకుంటే ఫిల్ కలర్ వచ్చింది, స్ట్రోక్ తీసుకుంటే స్ట్రోక్ కలర్ వచ్చింది. అంతేగాని ఎక్కడ మనకి పిక్సెల్స్ అనేవి కనపడవు. సో ఎంత జూమ్, అందుకే అన్నాను ఇఫ్ యూ స్కేల్ ఎనీ, ఎంత సైజ్ మీరు డ్రాగ్ చేసినా, ఎంత స్కేల్, ఎంత అంటే ఎంత ఆబ్జెక్ట్ని ఎంత స్కేల్ చేసుకున్నా యూ కాంట్ సీ ఎనీ పిక్సెల్స్. ద ఆబ్జెక్ట్ విల్ నాట్ బి డ్యామేజ్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ వెక్టర్ గ్రాఫిక్స్ ఎడిటర్. ఓకే, అండ్ ప్రోటోటైపింగ్ టూల్. ప్రోటోటైపింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ లింకింగ్. అంటే ఒక ఆర్ట్ బోర్డ్ నుంచి ఇంకొక ఆర్ట్ బోర్డ్కి కానీ, లేదా ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి కానీ ఇచ్చే లింక్ని ప్రోటోటైప్ అంటారు. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నాం. వెబ్సైట్ని డిజైన్ చేసినప్పుడు హోమ్ బటన్ నుంచి మళ్ళీ నేను అబౌటస్కి వెళ్ళాలి కదా. అబౌటస్కి వెళ్ళాలి. అదేవిధంగా నేను అబౌటస్ నుంచి సర్వీసెస్కి వెళ్ళాలి, సర్వీసెస్ నుంచి కాంటాక్టస్కి వెళ్ళాలి. ఇది ఇచ్చే విధానాన్నే మనం ప్రోటోటైపింగ్ అంటామండి. ఓకే, దాన్ని ప్రోటోటైప్ అంటారు. సో విచ్ ఇస్ ప్రైమరలీ వెబ్ బేస్డ్ విత్ అడిషనల్ ఆఫ్లైన్ ఫీచర్స్. తెలుసు అది ఆల్రెడీ ఆఫ్లైన్ ఫీచర్స్. ఇట్స్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్కి, మ్యాక్కి అండ్ విండోస్కి రెండింటికి ఫ్రీ రిసోర్స్ ఉంది. ఇట్స్ ఓపెన్ సోర్స్. ద ఫిగ్మా మొబైల్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. సో రెండింటికి ఇంటరాక్టింగ్ విత్ ఫిగ్మా ప్రోటోటైప్స్. ఫిగ్మాలో కూడా మనం డిజైన్ చేసిన ఆర్ట్ బోర్డ్స్ని, లేదా ఫిగ్మాలో డిజైన్ చేసిన ఫ్రేమ్స్ని ఒక
ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి, ఒక ఆర్ట్ బోర్డ్ నుంచి ఇంకొక ఆర్ట్ బోర్డ్కి మనం ఈజీగా మనకు కావాల్సిన యానిమేషన్ ఇచ్చుకునేదాన్ని ప్రోటోటైప్ అంటారు. సో ఇన్ రియల్ టైమ్ మొబైల్ డివైజెస్ అది గాయత్రి గారు అది మనము అంటే మన సెగ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీకు కనిపించింది. ఓకే. ఓకే. సో విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ ఫర్ టు ప్రోగ్రామ్ ఫిగ్మా? ఈజీగా ఇట్స్ C++. ప్రోగ్రామ్ అనేది మనకి డిజైన్ అయ్యింది బ్యాక్ ఎండ్ అండ్ కంప్లీట్గా అది C++ ప్రోగ్రామ్లోనే వర్క్ అయింది. ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంబెడెడ్ విత్ రియాక్ట్ జేఎస్ యాప్ విత్ ఎ బ్యాక్ ఎండ్ ప్లాట్ఫామ్ యూజింగ్ విత్ వెబ్ అసెంబ్లీ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని వెబ్ అసెంబ్లీ ఈజ్ ఎ బైనరీ కోడ్ ఫార్మాట్ అనమాట. ఓకే. దీన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే. ఫర్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసెస్ కి ఎగ్జిక్యూట్ చేశారు ఫర్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ సచ్ ప్రోగ్రామ్స్. అంటే ఇక్కడ వెబ్ అసెంబ్లీ అనేది ఒక బైనరీ కోడ్ ఫార్మాట్ అలాంటిది. అది కంపల్సరీ మనకి ఏం చేస్తుంది, ఒక సాఫ్ట్వేర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది ప్రోగ్రామ్స్ని ఫర్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేసెస్కి. దాంట్లో ఫిగ్మా అనేది ఒకటి. దీనికి బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ రన్ అవడానికి. ఓకేనా? జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అండి, అంటే వాట్ అని తెలియదు. అవును, తెలియాలి సార్. అయితే ఇప్పుడు ఇది డెవలప్మెంట్ అంతా రియాక్ట్ జేఎస్ తో బ్యాక్ ఎండ్ మొత్తం ఇప్పుడు ఫిగ్మా రన్ అవుతుందంతా బ్యాక్ ఎండ్ అంతా రియాక్ట్ మీదే ఉందండి. బ్యాక్ ఎండ్ అంతా రియాక్ట్ జేఎస్. ఎస్, అవును. సో ఫిగ్జామ్ ఇస్ అన్ ఆన్లైన్ వైట్ బోర్డ్ టూల్. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఫిగ్జామ్ ఇస్ ఆన్లైన్ వైట్ బోర్డ్ ప్లాట్ఫామ్ ఇంటరాక్టింగ్ విత్ టీమ్ అండ్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ యూజర్స్ అండ్ టీమ్ బిల్డ్స్ ప్రోడక్ట్స్ క్యాన్ కొలాబరేట్. అంటే ఒకే వైట్ బోర్డ్ టూల్ మీద మనకి ఒక వైట్ బోర్డ్ని తీసుకొచ్చి మీరు కానీ తగిలిస్తే, ఓకే, స్టిక్ చేస్తే అది మీరైనా యాక్సెస్ అవ్వచ్చు, నేనైనా యాక్సెస్ అవ్వచ్చు, లేదా ఇంకొక 10 మెంబర్స్ వచ్చి యాక్సెస్ చేయొచ్చు, ఒక 20 మెంబర్స్ వచ్చైనా సరే ఆ బోర్డు మీద మనం రాయొచ్చు. సో మన ఐడియాస్ మనం అక్కడ ఇన్పుట్స్ అనేవి అక్కడ షేర్ చేయొచ్చు. కరెక్టా కదా? సో అలాంటి టూలే, అలాంటి యాపే ఫిగ్జామ్. ఓకే. యూజ్ ఇట్ టు బ్రింగ్స్ యువర్ టీమ్ టుగెదర్ ఇన్ న్యూ వేస్ ఫ్రమ్ కిక్ ఆఫ్స్ అండ్ స్టాండప్స్ టు సెంటరేటివ్స్. అంతేనండి, మన యొక్క ఇంటరాక్షన్స్ని అక్కడ వైట్ బోర్డ్ టూల్ని చూపించేదాన్ని ఫిగ్జామ్ అంటారు. ఓకే. సో లెట్స్ కమ్ టు ద ఆర్ట్ బోర్డ్ అండి. ఈజ్ ఇట్ క్లియర్ మ్యామ్? ఎస్ సార్, వెరీ క్లియర్. యా, థ్యాంక్ యూ. సో ఇందులోకి వచ్చేసరికి మనకేం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఆర్ట్ బోర్డ్ తీసుకున్నానండి. ఈ ఆర్ట్ బోర్డ్లో నేను ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేశాను. అంటే ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. ఫస్ట్ టేక్ ఏ రెక్టాంగిల్ టూల్, జస్ట్ డ్రా ఇట్. ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసేటప్పుడు కంపల్సరీ దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది ఏంటంటే డైమెన్షన్స్. ఆ డైమెన్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయండి. ఓకే. సో ఇక్కడ ఉంటాయి. సారీ, డైమెన్షన్స్ 400 by 400 ఇచ్చాను. సో సార్, మీరు ఒక ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్ ప్రాపర్టీస్ చూస్తున్నారు, కానీ అసలు డెస్క్టాప్ ప్రాపర్టీస్ చూడట్లేదు కదా సార్. అంటే ఒక ఫ్రేమ్ అనేది ఆప్షన్స్ ఏముంటాయి అనేది ముందు మనం ఫ్రేమ్ మీద చూద్దాం. ఫ్రేమ్ మీద క్లిక్ చేశాను. దిస్ ఇస్ ద ఫ్రేమ్. ఈ ఆర్ట్ బోర్డ్ అనే ఫ్రేమ్ మీద క్లిక్ చేశాను. సి, ఆర్ట్ బోర్డ్ ఎక్కడుంది, దాని యొక్క ఎక్స్ డైరెక్షన్. సపోజ్ ఇలా మూవ్ చేశాను అనుకోండి, ఇట్లా మూవ్ అవుతున్నాయి. ఓకే. సో ఈ ఆర్ట్ బోర్డ్ మనం ఏమైనా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం? ఎందుకు చేయలేము? యాంగిల్ మారిందా లేదా? సో అది మనకు అవసరం లేదు. ఎప్పుడు ఆర్ట్ బోర్డ్ స్ట్రైట్ గానే ఉండాలి. కొన్ని సినారోస్ ప్రకారం చూపిస్తాము. ఓకే. అండ్ ఆర్ట్ బోర్డ్ యొక్క సైజ్ ఎంత? సో ఇది 1440 ఎందుకు ఉంది, ఇది 1024 ఎందుకు ఉంది? సపోజ్ మన డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి కదండి. అవును సార్. కంపల్సరీ మన డెస్క్టాప్ డిస్ప్లే సెట్టింగ్స్లో మనం ఇచ్చిన లైక్ డిస్ప్లే రెజల్యూషన్ 1920 by 1080. కానీ ఇక్కడ చూసారా 1440 by 1050. ఇక్కడ చూడండి 1024, ఇక్కడ 1440. ఇలా మనకి అంటే మన డిజైన్ ఎలా ఉంటుందంటే మనం రెజల్యూషన్ మీద బేస్ అవుతుందండి. మన సిస్టమ్ రెజల్యూషన్స్ మీద బేస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇన్ కేస్ నేను ఒక ఫ్రేమ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సపోజ్ డెస్క్టాప్ మీదకి వెళ్ళగానే ఇది వచ్చింది. దీంట్లో మళ్ళీ వైర్ ఫ్రేమ్స్ అనే ఒక సైజ్, మ్యాక్బుక్ ప్రోస్, మ్యాక్బుక్ ఎయిర్, దీని యొక్క డిఫాల్ట్ సైజెస్ అనేవి వస్తున్నాయి ఇక్కడ. సో డెస్క్టాప్లో మనం ఈ డిజైన్ చేయొచ్చు, లేదా దీన్ని లేదు సార్ నా డిస్ప్లే సైజ్ ఇది కాదు, ఐ కెన్ సెలెక్ట్ దిస్ వన్, ఐ వుడ్ లైక్ టు గో విత్ 1920 by 1080. ఇది మనకి మెయిన్ సైజ్. సార్ నార్మల్ గా యూనివర్సల్ గా నార్మల్ గా అంటే ఏది పెడతారు ఎక్కువ, అదేనా సార్? 1440? లేదండి, 1920 by 1080 ఇప్పుడు నవ్ ఇట్స్ వర్కింగ్.
ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్. వర్క్ ఉంది. ఓకే. అంటే ఇవి ఎలా ఉంటాయంటే అండి డిజైన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క బేస్ మీద రన్ అవుతుందండి. అంటే కంపాటిబిలిటీస్ మెయిన్ చూస్తున్నారు వాళ్ళు. ఓకే. ఒకటి 1920/1080 దాని బిలో సైజెస్‌ని క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. స్ ఇది దేర్ ఈస్ నో ప్రాపర్ గైడ్‌లైన్స్ అండి ఇక్కడ. అంటే ఇది పోర్టబులా సార్? లైక్ ఏ స్క్రీన్ మీద వేస్తే ఆ స్క్రీన్ అంతా అయిపోతుంది కదా? అది కంపాటిబిలిటీ. అది మనకి రెస్పాన్సివ్ అంటారు. కంపాటిబిలిటీ. యాహ్! రెస్పాన్సివ్. దాన్ని రెస్పాన్సివ్ అంటారండి. ఓకే. ఓకే. సో, ఇక్కడ ఓకే. ఎలా అంటే గాయత్రి గారు ఇక్కడ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టైల్‌లో డిజైన్ చేస్తుందండి. ఇప్పుడు A+B హ్మ్. హోల్ స్క్వేర్ అంటే మనకు అన్ని చోట్ల ఒకటే. హ్మ్. A+B హోల్ స్క్వేర్ హ్మ్. ఫార్ములా అన్ని చోట్ల ఒకటే. అది చేంజ్ అవ్వదు. హ్మ్. హ్మ్. కానీ మన మనుషులు అలా కాదండి. హ్యూమన్స్ అలా కాదు. మనం ఒక హ్మ్. ప్రాపర్ గైడ్‌లైన్ ఒక ఒక అథారిటీ మనకి ఒక ప్రాపర్ గైడ్‌లైన్ ఇచ్చింది. ఫిగ్మా అనేది ఒక ప్రాపర్ హ్మ్. గైడ్‌లైన్ ఇచ్చింది. మన హ్మ్. వాళ్ళు యూజ్ చేయరది. హ్మ్. మన వాళ్ళు ఏం చేస్తారు? లేదు అంటే క్లయింట్స్ బేస్డ్ ఆన్ ద క్లయింట్స్‌ని బట్టి. లేదు నాకు హ్మ్. ఈ సైజ్‌లో కాదు, ఇలా కావాలి, లేఔట్స్ ఇలా కావాలి, నాకు ఇంకా పక్కకు జరిపు, ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ ఇవ్వాలి. లేదండి హ్మ్. ఫాంట్ ఇంతే పెట్టాలి యాస్ పర్ గైడ్‌లైన్స్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. హ్మ్. ఏం కనపడట్లేదు ఇంకొద్ది పెద్దది పెట్టు అంటారు వాళ్ళు. హ్మ్. సో, దేర్ ఈస్ నో ప్రాపర్ గైడ్‌లైన్స్ టు వర్కింగ్ ఇన్ అడోబ్ ఇన్ హ్మ్. ఎనీ డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే యాహ్! బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ మీద మనం రన్ చేయాలి. ఓకే సార్. సో, దట్ ఈస్ ద మెయిన్ అర్థమైంది. థింగ్ అండి. ఓకే. హ్మ్. ఇప్పుడు హ్మ్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ నేను ఇందులో ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. హ్మ్. సో, దిస్ ద ప్రాపర్ గైడ్‌లైన్ 400/400. పక్కనోళ్ళు ఏమంటారు? ఎందుకు ఇది 550 లేదా 280 అంటారు. నాకిలా హ్మ్. కావాలంటారు. హ్మ్. సో, అంతేకాని పర్టిక్యులర్‌గా ఈ గైడ్‌లైన్‌లను వాడాలని రూల్ ఏం లేదెక్కడ. హ్మ్. హ్మ్. కానీ మనకేమంటారు? డు యూ హావ్ గైడ్‌లైన్స్ అంటారు. యెస్, వి హావ్ అవర్ గైడ్‌లైన్స్ అంటాం. గైడ్‌లైన్స్ హ్మ్. మనకొచ్చు చెప్పడానికి. అంతే. హ్మ్. వాళ్ళు ఏ అసైన్‌మెంట్ ఇస్తే ఆ అసైన్‌మెంట్ తగ్గట్టుగా వాళ్ళు గైడ్‌లైన్స్ ఇస్తారు. మనకి సైజెస్ ఇస్తారు. ఆ హ్మ్. సైజెస్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తామండి. హ్మ్. అండర్‌స్టూడ్. నౌ గాట్ ఇట్ కదమ్మా. రైట్. యాహ్! సో, సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఒక ఆర్ట్ బోర్డ్‌ని సెలెక్ట్ చేశాను. ఐ కాల్ యాస్ ఎ ఆర్ట్ బోర్డ్ ఆర్ ఐ కాల్ యాస్ ఎ ఫ్రేమ్. ఫ్రేమ్ అయినా హ్మ్. అనొచ్చు, ఆర్ట్ బోర్డ్ అయినా అనొచ్చు. ఫ్రేమ్ హ్మ్. సెలెక్ట్ చేశాను. దాని యొక్క సైజెస్ ఇక్కడ తీసుకున్నాను. అలాగే అపియరెన్స్. ఓకే. దానికి అంటే ఒక ఆర్ట్ బోర్డ్‌కి కూడా కార్నర్ రేడియస్ ఇవ్వచ్చు మనం ఇక్కడ. హ్మ్. ఆర్ట్ బోర్డ్‌కి కూడా ఐ యామ్ జస్ట్ గివింగ్ కార్నర్ రేడియస్ చూడండి. హ్మ్. యెస్. హ్మ్. అలాగే ఆర్ట్ బోర్డ్‌కి కార్నర్ రేడియస్ ఇచ్చినప్పుడు మరి ఆర్ట్ బోర్డ్‌కి కలర్ కూడా ఇవ్వాలి కదా! హ్మ్. సో, ఆర్ట్ బోర్డ్‌కి కార్నర్ రేడియస్ ఇచ్చాను. ఆర్ట్ బోర్డ్‌కి కలర్ కూడా ఇచ్చాను. సో, తర్వాత హ్మ్. ఇక్కడ లేఔట్ గ్రిడ్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. లేఔట్ గ్రిడ్ అనేది మనకి ఇక్కడ ఉండిద్ది. దీంట్లో కాలమ్స్ వైస్‌గా, రోస్ వైస్‌గా ఉండిద్ది. ఇది హుహు. ఇది పర్టిక్యులర్‌గా ఒక సెషన్ ఉండిద్ది. దీని మీద నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ వద్దు. సో, నేను ఇక్కడ మళ్ళీ దీన్ని వైట్ చేస్తున్నాను. అండ్ కార్నర్ రేడియస్‌ని 0 చేశాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఓకే. అండ్ ఆర్ట్ హ్మ్. బోర్డ్ అనేది ఎలా ఉండాలో అలా నీట్‌గా స్క్వేర్ షేప్‌లో నీట్‌గా ఉంది. సో, ఇప్పుడు హ్మ్. ఆబ్జెక్ట్ మీదకొద్దాం. ఆబ్జెక్ట్‌ని హ్మ్. సెలెక్ట్ చేశాను. ఆబ్జెక్ట్‌లో 400/400 సైజ్ తీసుకున్నాను. దీనికి ఏమైనా ఒపాసిటీ తగ్గియాలంటే ఒక 50% ఒపాసిటీ తగ్గించాను. దీని ఫిల్ నాకు ఒపాసిటీ అంటే ఏంటి సార్? ట్రాన్స్‌పరెన్సీ అండి. ట్రాన్స్‌పరెన్సీ. ఓకే. సెలెక్ట్ చేశాను. గాట్ ఇట్. యాహ్! అర్థమైంది. సెలెక్ట్ అర్థమైంది చేసి సార్. నాకు 100% ఇక్కడ ఒపాసిటీ ఇచ్చారు. చూడండి హ్మ్. ఎంత హ్మ్. బ్రైట్‌గా ఉందో కలర్. దీన్ని ఇంకా కొద్దిగా అవును. అవును. ట్రాన్స్‌పరెన్సీగా తగ్గియాలి. సో, ఐ నీడ్ టు ఓకే. గివ్ ఒక 20%. ఇలా. ఆ! బావుంది. సో, ఓకే. ఇలా. అర్థమైంది. జస్ట్ గివ్ మీ ద నైస్. 100% ఆఫ్ ఒపాసిటీ. ఓకే. యాహ్! సో, అంతా హ్మ్. బానే ఉంది. ఫిల్ ఇచ్చాను, హ్మ్. ఒపాసిటీ ఇచ్చాను. దీనికి కూడా కార్నర్ రేడియస్ కావాలంటే ఒక 25, 250 ఇచ్చాను లేదా ఒక 50 ఇచ్చాను. సో, దిస్ ఈస్ వెరీ హ్మ్. క్రిస్టల్ క్లియర్ చాలా బావుంది కార్నర్స్‌తో. హ్మ్. లేదు సార్ హ్మ్. నాకు 0 ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయగానే దాని చుట్టూరు 4 కార్నర్స్‌లో రేడియస్ ఉండిద్ది. హ్మ్. సో, ఆ రేడియస్ పట్టుకొని మీరు ఇలా అయినా సరే మాన్యుయల్‌గా వర్క్ చేయొచ్చు. హుహు. హ్మ్. ఓకే. బట్ మనకు ఎప్పుడైనా సరే డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళేటప్పుడు కంపల్సరీ వాల్యూస్ ప్రకారమే వెళ్ళాలి. హ్మ్. మాన్యువల్‌గా డ్రాగింగ్ ఉండకూడదు. జస్ట్ ఎంత హ్మ్. పాయింట్స్ ఇస్తున్నామనేది మనకు తెలియాలి. 30 పాయింట్స్ ఆఫ్ హ్మ్. రౌండెడ్ కార్నర్స్. ఇలా హ్మ్. 30 ఆర్ 50 ఆర్ 80 బట్ ఇట్ షుడ్ బి ఎ వాల్యూ. హ్మ్. డోంట్ టేక్ బై హ్యాండ్ డ్రాగ్ ఇట్ చేయకండి ఇట్లా. హ్మ్. మీరిలా హ్మ్. మాన్యువల్‌గా చేయకండి. హ్మ్. కంపల్సరీ వాల్యూస్ ప్రకారం వెళ్ళండి. దెన్ ఇట్ విల్ బికమ్ యాస్ ఎ పర్ఫెక్షన్. హ్మ్. ఓకే. సో, ఫిల్ హ్మ్. అయిపోయింది. సార్ ప్రతి ఆబ్జెక్ట్‌కి ఫిల్ ఉన్నట్టే దానికి స్ట్రోక్ కూడా ఉండేది కదా మేడం. అవును సో, సార్. చుట్టూరు స్ట్రోక్ ఉంది. ఇలా స్ట్రోక్ తీసుకోవచ్చు. హ్మ్. స్ట్రోక్ హ్మ్. ప్రాపర్టీస్ ఎంత వెయిట్ కావాలి? ఒక 5 కావాలి. లేదా ఒక 10 కావాలి. సో, స్ట్రోక్ ప్రాపర్టీస్ ఇచ్చేటప్పుడు కూడా అది సెంటర్‌లో కావాలా? లేదా ఔట్ సైడ్ కావాలా? లేదా ఇన్‌సైడ్ కావాలా? అనేది ఇస్తాము. ఓకే. హుహు. ఈ హ్మ్. విధంగా ఉండిద్ది. ఒక ఆబ్జెక్ట్‌ని నేనేం చేస్తున్నాను జస్ట్ డూప్లికేట్ చేస్తున్నాను.
ఆబ్జెక్ట్ని ఎలా డూప్లికేట్ చేశానండి? ఇట్స్ డూప్లికేట్ ఫర్ ఆల్ట్ డ్రాగ్ ఫర్ డూప్లికేట్ అంటారు. 1 సెకండ్, ఇందులో లేదు, బట్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఫర్ యూ. సో టు డూప్లికేట్ ద ఆబ్జెక్ట్, ఆల్ట్ ప్లస్ డ్రాగ్ టు డూప్లికేట్ ద లేయర్. ఆబ్జెక్ట్ అనొచ్చు, ఆ లేయర్ ఏదైనా అవనియండి. ఆ లేయర్ ఆ లేయర్ అనేది టెక్స్ట్ అయి ఉండొచ్చు, ఇమేజ్ అయి ఉండొచ్చు, కలర్ అయి ఉండొచ్చు, ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ దట్ టు డూప్లికేట్ ద లేయర్, ఆల్ట్ డ్రాగ్. ఓకే, సో కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే సెలెక్ట్ చేసుకొని మనం ఇంకొక షార్ట్ కట్ ఉంది, కంట్రోల్ ప్లస్ డి. మీరు చిన్న చిన్న షార్ట్ కట్స్ మీరు రాయాలండి. ఓకేనా సార్? ఇది నాకు సెండ్ చేస్తారా ప్లీజ్? ఈ లేయర్ దీని వరకు షేర్ చేస్తాను. షార్ట్ కట్స్ అయితే రాయాలి, మీరు రాస్తేనే మీకు గుర్తుండిద్ది. ఓకే, ఈ షార్ట్ కట్స్ వరకు రాయండి చాలు. అంటే మీరు రాయకపోతే మళ్ళీ మీకు గుర్తుండదు. లేదు సార్, రాస్తున్నాను. యా ఇంతవరకు రాయండి. బట్ ఐ షేర్ యూ దీస్ ఆల్ ద థింగ్స్. ఇందాక చూపించిన పీడిఎఫ్ ఇది మొత్తం నేను షేర్ చేస్తాను. ఓకే సార్. టు డూప్లికేట్ ద లేయర్ అండ్ కంట్రోల్ డి టు డూప్లికేట్ ద లేయర్, 2 షార్ట్ కట్స్. రాసారండి? రాసాను సార్. యా, దెన్ కమ్ టు హియర్. సో డూప్లికేట్ చేశాను ఆబ్జెక్ట్ని, దిస్ ఈస్ వెరీ క్లియర్, ఫైన్. మరి డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకదానికి నేను షాడో అప్లై చేయాలి, ఒకదానికి నాకు స్ట్రోక్ అవసరం లేదు. సో ఐ కెన్ రిమూవ్ ఇట్. కానీ క్లయింట్ ఏమంటాడు, నాకు ఫిల్ ఇచ్చావు కదా, స్ట్రోక్ ఉండాలి, బట్ నాకు ఇప్పుడు అవసరం లేదు. సో ప్లీజ్ హైడ్ ఇట్. ఇది హైడ్ ఆప్షన్. నేను డిలీట్ చేయలేదండి. ఇఫ్ ఐ వాంట్ స్ట్రోక్ అగైన్ ఐ కెన్ సెలెక్ట్ ఇట్ అండ్ ఐ కెన్, ఎక్కడ ఉంది, ఇక్కడ హైడ్ ఆప్షన్లో ఆన్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు, అలాగే డైరెక్ట్గా హైడ్ చేయొచ్చు. మీకు ఆప్షన్స్ తెలియాలని చెప్తున్నాను. ఓకే, సో ఇలా నేను డిలీట్ చేసేసాను, హైడ్ చేశాను. ఓకే, గుడ్, బాగుంది. ఒకదాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి డైరెక్ట్గా డిలీట్ బటన్ ఇన్ ద కీబోర్డ్, డిలీట్ అయిపోద్ది. సో ఎఫెక్ట్స్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే ప్రతిదానికి ఒక డ్రాప్ షాడో అనే ఎఫెక్ట్ కావాలి. క్లిక్ చేశాను. దీని యొక్క పొజిషన్ ఎంత, సపోజ్ అంటే ఎంత పొజిషన్లో డ్రాప్ షాడో మూవ్ అవ్వాలి. నాకు ఒక 10 ఇస్తున్నాను, ఇక్కడ ఒక 10 ఇస్తున్నాను. మూవ్ అయిందా లేదా? డ్రాప్ షాడో దాని కింద చూడండి, పైన కలర్ కాదు, కింద ఉన్న షాడో. బ్లర్ ఒక 10 ఇస్తున్నాను, బ్లర్ 10 ఇచ్చాను. స్ప్రెడ్నెస్ ఒక 25 ఇస్తున్నాను. వచ్చిందా? సో కానీ షాడో కలర్ ఎందుకు సార్ అంత డల్గా ఉంది? ఎందుకంటే దాని యొక్క ఒపాసిటీ 25 ఉంది. 100 ఇవ్వండి సార్. షాడో కలర్ మార్చాలి. వచ్చిందా? షాడో కలర్ ఇచ్చాను. అలాగే దాని యొక్క స్ప్రెడ్నెస్ ఒక 15 ఇస్తున్నాను. అలాగే దాని యొక్క బ్లర్ ఒక 5 ఇచ్చాను. దాని యొక్క షాడోస్ ఎక్స్ డైరెక్షన్స్ అండ్ వై డైరెక్షన్స్ కొద్దిగా చేంజ్ చేశాను. ఒక ఇలా చేంజ్ చేశాను. స్ప్రెడ్నెస్ ఒక 10 ఇస్తున్నాను, లేదా ఒక 5 ఇస్తున్నాను, ఇలా. సో ఐ వుడ్ లైక్ టు చేంజ్ ద కలర్, ఇలా ఇస్తున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ డ్రాప్ షాడో అండి. డ్రాప్ షాడో నాకు బ్లాకే కావాలి అంటే ఐ కెన్ టేక్ ఇట్ బ్లాక్. కానీ బ్లాక్ బాగుంది, కానీ సో లుక్ ఫీల్ చాలా ఆడ్గా అనిపిస్తుంది సార్. దెన్ చేంజ్ ద ఒపాసిటీ 50%, దెన్ చేంజ్ ద ఒపాసిటీ 25%. నౌ హౌ ఇట్ లుక్స్. ఈ విధంగా చూడాలండి. సో అది ఆ వర్షన్ మనకు తెలియాలి. సో ఈ బేస్ లేకుండా మనం వెళ్ళకూడదు డిజైన్లోకి. సో ఇట్లా షాడోస్ ఉంటాయని తెలియాలి. ఓకే, సో షాడోస్తో పాటు నేను మళ్ళీ డూప్లికేట్ చేశాను. ఆల్ట్ ప్లస్ డ్రాగ్, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను, ఆటోమేటిక్గా డూప్లికేట్ వచ్చింది. సెలెక్ట్ చేశాను అండ్ అగైన్ ఐఎమ్ టేకింగ్ లేయర్ బ్లర్. లేయర్ బ్లర్ అంటే అసలు దీంట్లో ఉన్న లేయర్ ఏంటి? లేయర్ ఏంటండి? ఇది ఒక ఆబ్జెక్ట్. లేయర్ ఒక ఆబ్జెక్ట్, ఒక కలర్ తీసుకున్నా. సపోజ్ ఐ కెన్ టేక్ ద కలర్ సమ్ లైక్ రెడ్ తీసుకోండి. ఐ కెన్ టేక్ ద రెడ్ కలర్. సార్ లేయర్ తీసుకున్నా, బట్ నాకు షాడో వద్దు, ఇక్కడ నాకు లేయర్ బ్లర్ కావాలి. ఆ లేయరే బ్లర్ కావాలి నాకు. సో లేయర్ బ్లర్ కావాలంటే ఇక్కడ బ్లర్ తీసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే ఇక్కడ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఎఫెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఎంత బ్లర్ కావాలి. సో ఐ వుడ్ లైక్ టు గివ్ ఒక 100 ఇచ్చాను. సో ఈ విధంగా బ్లర్ అనేది వచ్చిందండి. ఓకే, లేయర్ బ్లర్ వచ్చింది. ఓకే, అలాగే లేయర్ షాడో వచ్చింది. అలాగే మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఒకదానికి ఫిల్ అండ్ స్ట్రోక్స్ ఉన్నాయి. అలాగే సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చి యాడ్ చేసుకొని ఇందులో
ఇన్నర్ షాడోస్లో కూడా మళ్ళీ ఇన్నర్ షాడోస్ ఉంటాయి. ఇన్నర్ షాడోస్లో కూడా నేనేం చేస్తున్నాను, దీని యొక్క ఎక్స్పోజిషన్ అండ్ వై పొజిషన్స్ మారుస్తున్నాను. వచ్చే షాడోస్ లోపల ఓకే. అండ్ అలాగే దీని యొక్క ఒపాసిటీ ఒక 50% ఇస్తున్నాను. అలాగే దీంట్లో బ్లర్ కూడా ఒక 25 ఇస్తున్నాను. సో 15%. ఈ విధంగా అంటే పొజిషన్స్ వచ్చాయి, బ్లర్ వచ్చింది, స్ప్రెడ్నెస్ వచ్చింది, కలర్ వచ్చింది. అండ్ ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఆ బ్లర్కి, అంటే లైక్ షాడోకి. డిజైనింగ్ అనేది జరుగుతుందండి. ఓకే. సో ఇవి బటన్స్ లో యూజ్ అవుతాయి కదా సార్? కంపల్సరీ అండి, బటన్స్ లోనే యూజ్ అవుతాయి. ఓకే. సో ఈ కాకపోతే బటన్స్ ఎంత బాగా పెట్టుకుంటాం అనేది మన క్రియేటివిటీ మీరు చెప్పిన. దట్స్ ఇట్ అండి. బేసిక్గా ఏంటంటే ఒకప్పుడు ఉన్న అంటే ఈ షాడోస్ అనేవి ఇప్పుడు 80% మనకు అంత యూజ్ అవ్వండి. జస్ట్ ఒక 10% సినారోస్లోనే యూజ్ అవుతాయి. అది కూడా రిక్వైర్మెంట్ బేసిస్నే యూజ్ చేస్తాం మనం. ఉంది కదా అని అన్ని చోట్ల. బట్ డ్రాప్ షాడో వీ కెన్ యూజ్ అండి. డ్రాప్ షాడో మనం కొన్ని చాలా చోట్ల లైక్ ఒక 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే కొన్ని బటన్స్ దగ్గర కొద్దిగా డ్రాప్ షాడో కొద్దిగా ఆ బెవల్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఆ ఎంబోజింగ్ లెవెల్స్ని క్రియేట్ చేసింది. సో అలాంటి సందర్భాల్లో బట్ అది మన ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా మీకు తెలుస్తాయండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది వాట్ ఈజ్ వాట్ అని. పొజిషన్స్ అంటే తెలుసు, లేఅవుట్స్ తెలుసు, ఒపాసిటీ తెలుసు, ఫిల్స్ తెలుసు, ఎఫెక్ట్స్ తెలుసు. అర్థమైంది కదా మ్యామ్? అర్థమైంది సార్. సో నాకు ఇంకొక ఫ్రేమ్ తీసుకోవాలి. ఇంకొక ఫ్రేమ్ తీసుకోవాలంటే ఎలా? సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ ఇది తీసుకొని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఇక్కడ ఇంకొక బోర్డు క్రియేట్ చేసుకోవచ్చు. తీసుకొని క్లిక్ చేసి డెస్క్టాప్ అనగానే ఇంకో బోర్డు వచ్చింది కదా. సో నాకు ఇలా కాదు సార్, నాకు డైరెక్ట్గా ఈ ఫ్రేమ్ మీద క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. డూప్లికేట్ అయిందా లేదా? సో సెలెక్ట్ చేసుకున్నాను. సార్ బాగుంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్ సార్, చాలా బాగుంది. మనకి ఇప్పుడు దాకా ఆప్షన్స్ అన్ని బాగా చేసాము. సో దీంతో అంటే ఈ ఆప్షన్స్ మనం చేసాం కాబట్టి దీంతో ఇక మనం ఏదైనా ఒక బేసిక్ డిజైన్ లాంటిది ఏదైనా చేద్దాము. అంటే యూజింగ్ విత్ టెక్స్ట్ ఎలిమెంట్. సపోజ్ ఇక్కడ ఒక్క ఆబ్జెక్టే తీసుకున్నామండి, రెక్టాంగిల్ టూల్ మాత్రమే తీసుకున్నాను. ఓకే. సో టూల్ బాక్స్ మీద ఒకసారి కంప్లీట్ చేద్దాం. కమ్ టు హియర్, గో టు ద లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ వస్తుంది. లైన్ కావాలంటే సెలెక్ట్ చేశాను. మనకు కావాల్సిన లైన్ ప్రాపర్టీస్ కావాలంటే ఇక్కడ తీసుకోండి. లైన్ హైట్ని ఇక్కడ పెంచండి. అలాగే దాని యొక్క కలర్ కావాలంటే కలర్ని ప్లేస్ చేసుకోండి. దీంట్లో దీని యొక్క స్టార్ట్ పాయింట్ అండ్ పాయింట్స్లో యాంగిల్స్, సర్కిల్స్, డైమండ్స్ ఇలా కావాలి, లేదా రౌండెడ్ కావాలంటే రౌండెడ్, స్క్వైర్, ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఈ విధంగా తీసుకోవచ్చు. తీసుకొని అలాగే స్టార్ట్ పాయింట్ ఉన్నప్పుడు దాని యొక్క ఎండ్ పాయింట్స్లో కూడా మనం ఇవ్వచ్చు కదా. ఈ విధంగా మనం టార్గెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఒపాసిటీని తగ్గించాలి అంటే ఒపాసిటీని కూడా తగ్గించచ్చు. బట్ ఒపాసిటీ అనేది మనకి అన్ని చోట్ల ఎప్పుడంటే అప్పుడు తగ్గకూడదు. తగ్గిస్తే ఆటోమేటిక్గా దాని యొక్క డిజైన్ అంటే ఆబ్జెక్ట్ యొక్క క్లియరెన్స్ పోద్ది మనకి. సో ఆబ్జెక్ట్ అనేది మనం కొన్ని సినారోస్లో మాత్రమే ఒపాసిటీని తగ్గించుకుంటాము. అది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే. ఇది ఎప్పుడు లైన్ డ్రా చేశానో ఇది కంప్లీట్ ఒక స్ట్రోక్ అండి. ఇది ఇట్స్ ఎ స్ట్రోక్, దెర్ ఇస్ నో ఫిల్ ఆప్షన్ హియర్. ఓకే. సో అలాగే ఇందులోకి వచ్చేసరికి యారో సింబల్స్, డైరెక్ట్గా మనకి యారో సింబల్స్ ఇక్కడ ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకోగానే దీని యొక్క స్ట్రోక్ లెన్స్ మళ్ళీ కావాలంటే ఒక 15 ఇవ్వగానే స్ట్రోక్ వచ్చేది, చూసారా. ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ యాప్ చూడండి. మీరు ఎప్పుడైనా మొబైల్ యాప్ చూసినప్పుడు సెలెక్ట్ చేసుకొని జస్ట్ రిఫ్లెక్టింగ్ దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేసిన యారోని దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి దీన్ని నేను ఫ్లిప్ చేద్దాం అనుకున్నాను. ఫ్లిప్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే. మీరు ఎప్పుడైనా మొబైల్ యాప్ యూజ్ చేసినా లేకపోతే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా, మొబైల్ యాప్ యూజ్ చేసినా మీరు ఒక ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఓకే. ఒక ఫోన్పేకి వెళ్ళండి. ఫోన్పేలో ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్లోకి వెళ్ళండి. మళ్ళీ వెనక్కి రావాలంటే యూ నీడ్ యూజ్ యారోకి. సో అలాంటి సందర్భాల్లో ఈ యారోస్ని యూజ్ చేస్తాం మనం. ఓకే. సో యారోస్ ఉంటాయి. అలాగే యారోస్లో కూడా మళ్ళీ స్టైల్స్ కావాలంటే స్టైల్స్ తీసుకోవచ్చు. అండ్ దానికి ఫ్లిప్ కావాలంటే ఫ్లిప్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో లైన్లో కూడా మనకు కావాల్సిన యారో సింబల్స్ ఉన్నాయి. ఇందులో కూడా స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే చూస్తే మీరు ఎండ్ పాయింట్గా ఇక్కడ స్టార్ట్ పాయింట్ మనకి చాలా
రెక్టాంగిల్ స్టైల్లో ఉంది, కానీ ఇక్కడ పార్ట్ నాకు రౌండెడ్ స్టైల్ కావాలంటే రౌండెడ్ స్టైల్, ఇక్కడేమో స్క్వేర్ స్టైల్ ఉంది, ఇక్కడేమో రౌండెడ్ స్టైల్ ఉంది. సో ఆ సినారియోస్ కూడా చూడాలండి. మరి ఎక్కువగా కనిపిస్తుందంటే 10 పెట్టుకోండి. అండ్ కలర్ నాకు సార్ ఇప్పుడు రౌండెడ్ ఎక్కడ సెలెక్ట్ చేశారు మీరు? నేను చూడలేదు. సార్ చెప్పండి. చూద్దాం. సో ఐమ్ జస్ట్ టేకింగ్ ఏ డూప్లికేట్, వన్ మోర్ డూప్లికేట్, సెలెక్టింగ్ అండ్ ఆల్ట్ డ్రాగ్ ఫర్ డూప్లికేట్. ఓకే, ఇక్కడ మనకి ఎలా ఉందండి, పార్ట్ స్క్వేర్ పార్ట్ ఉంది. స్క్వేర్ ఉంది. సో సెలెక్ట్ చేసుకొని, ఎప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ సీ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్ట్రోక్ అండి. ఇక్కడికి వచ్చేసరికి మీరు స్టార్ట్ పాయింటే కదా మీకు కావాల్సింది, ఇక్కడ ఓకే సార్, రౌండెడ్. గాట్ ఇట్. కలర్స్ ఎప్పుడైనా సరే జెడ్ బ్లాక్ వాడకూడదండి. జెడ్ బ్లాక్ అంటారు దీన్ని, ఎప్పుడు జీ బ్లాక్ వాడకూడదు మనం. ఈ జీ బ్లాక్ కాకుండా మనం కొంతవరకు ఏంటంటే కొంత షేడ్స్ ఇంతవరకు వాడచ్చు. ఓకే, అండ్ మనం మొబైల్ యాప్ వాడేటప్పుడు కంపల్సరీ అది చాలా ఐ ఎఫెక్టివ్గా ఉండేది కాబట్టి జీ బ్లాక్ ఎప్పుడు వాడతామంటే కంటెంట్కి వాడతాము, అంటే టెక్స్ట్కి వాడతాము. ఏదైనా షేప్స్ కానీ వాటికి వాడేటప్పుడు జీ బ్లాక్ ఎక్కువగా వాడకుండా గ్రే థీమ్లోకి వెళ్ళాలి. ఇలా ఈజ్ ఇట్ క్లియర్? ఇలా పెడితేనే మనకి ఐ క్యాచీగా ఉండిద్ది, మన ఐస్ కూడా చాలా కూల్గా ఉంటాయి చూసినప్పుడు. ఓకే, సో ఇది ఒక ప్రాపర్ గా మీరు చూడవలసిన సినారోస్ అండి. సో ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ వీ హ్యావ్ ఎ ఎలిప్స్ టూల్. ఎలిప్స్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, అండ్ సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ రన్ అవుతున్నాయి మనకి. ఎలిప్స్లో కలర్స్ తీసుకుంటున్నాను, మనకు కావాల్సిన కలర్స్ని తీసుకొని సెలెక్ట్ చేసి, అదేవిధంగా నాకు హైట్ కావాలంటే హైట్ చేసుకోవచ్చు, అండ్ ఒపాసిటీ కావాలంటే ఒపాసిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, దీనికి స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ని క్లిక్ చేయండి, స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ కలర్ ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ ప్రాపర్టీస్ కావాలంటే స్ట్రోక్ ప్రాపర్టీస్ని కూడా ప్లేస్ చేయండి. సేమ్ యాజ్ యూజువల్ రెక్టాంగిల్కి ఎలా చేసాము అలాగే పాలిగాన్ టూల్స్ ఉంటాయి, పాలిగాన్స్ని క్లిక్ చేయండి. ఎన్ని సైడ్స్ ఉన్నాయి పాలిగాన్స్కి? 3 సైడ్స్ ఉన్నాయి. నాకు 4 సైడ్స్ కావాలంటే ఇక్కడ కౌంటింగ్ ఉండేది 4 సైడ్స్. నాకు 5 సైడ్స్ కావాలంటే 5 సైడ్స్, 8 సైడ్స్ కావాలంటే 8 సైడ్స్. సో సైడ్స్ ఇంక్రీజ్ చేసుకొని షేప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ కలర్, సేమ్ ఆప్షన్, ఇలా పిక్ చేసుకోవచ్చు. అండ్ 3 వేరియంట్స్ ఉంటాయండి ఎప్పుడైనా గాయత్రి గారు. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఉంది కదండి, దీన్ని లైటర్ కలర్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ద లైటర్ కలర్స్. ఓకే, లైటర్ కలర్స్, వార్మర్ కలర్స్, వార్మర్ కలర్స్ అండ్ డార్కర్ కలర్స్. అంటే ఒకే కలర్ని మనం ఇక్కడికి వచ్చి లైటర్ తీసుకుంటాం, ఇక్కడికి వచ్చి డార్కర్ అంటే వార్మర్ తీసుకుంటాం. వార్మర్ అంటే కొద్దిగా మిడిల్ ఆఫ్ కలర్స్ అనమాట. సో డార్కర్ కలర్స్ ఇది మనకు తెలుసుకోవాలి. లైటర్, వార్మర్, కూల్, అదే డార్కర్. ఓకే, సో తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ గమనించారో లేదో, నేను ఇక్కడ ఒక కలర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని డ్రా చేస్తున్నా. డ్రా చేస్తే ఇక్కడ చూడండి, డ్రా చేస్తున్నప్పుడు చూడండి ఎలా అంటే అలా వెళ్తుంది. హోల్డ్ షిఫ్ట్ కీ పట్టుకొని డ్రా చేయండి, ఎలా ఉంది? ఎస్, అలాగే దీంతో షిఫ్ట్తో పాటు ఒక సైడ్ నుంచి స్ట్రైట్కి వస్తుంది. అదే మీరు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోండి, ఇట్స్ ఎ ప్రొపోర్షనల్ స్కేలింగ్, 4 సైడ్స్. ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీరు డ్రా చేయాలి అంటే కంపల్సరీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రా చేయండి. యూ కెన్ గెట్ ప్రొపోర్షనల్ స్కేలింగ్. ఈజ్ ఇట్ క్లియర్? సో సెలెక్ట్ చేశానండి. ఈ స్టార్స్లో కూడా ఎన్ని కావాలంటే అన్ని స్టార్స్ వస్తాయి మనకి, ఇక్కడ కనిపిస్తున్నాయా? సెలెక్ట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన కలర్స్ని తీసుకున్నాను. మీరు ఇప్పటిదాకా మీరు గమనించుంటే నేను కలర్స్ని పిక్ చేసుకుంటున్నాను, కానీ మనం ఎప్పుడు కలర్స్ని పిక్ చేసుకుంటున్నామో ఆ కలర్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. ఓకే, సో దీన్ని పర్టికులర్గా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న ప్రతి కలర్ని ఇక్కడ ఇండికేషన్తో ఉంటాయి. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఏదైనా ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఆ కలర్స్ అనేవి యాడ్ అవుతాయి మనకి. ఇక్కడ చూసారు యాడ్ అయిందా కలర్? ఇది అక్కడ లేదు, ఇప్పుడు ఉంది. దట్స్ ఇట్. సో ఇన్ని సినారోస్లో మనం ఆబ్జెక్ట్స్ అండ్ షేప్స్ మీద తీసుకున్నాము. కమ్ టు ద ఇమేజ్. ఏదైనా ఇమేజ్ని మనం తీసుకొని రావాలి అంటే ఆ ఇమేజ్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను, డబల్ క్లిక్ చేశాను, ఇలా డ్రా చేస్తున్నాను.
ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సార్? జస్ట్ అండి ఇక్కడ చూడండి, జస్ట్ ఇమేజ్ తీసుకున్నాను, ఒక ఇమేజ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను, ఓపెన్ చేశాను, డ్రాగ్ చేశాను, జస్ట్ డ్రా చేయడమే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, క్లిక్ చేశాను, ఇమేజ్ తీసుకున్నాను, ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను, జస్ట్ ఓపెన్ చేశాను, అండ్ జస్ట్ ఇక్కడ మనకు ఒక ఐకాన్ లాగా కనిపించింది, పట్టుకొని ఇలా లాగితే మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో వచ్చింది. టేక్ ఏ మూవ్ టూల్. ఎస్, దిస్ ఇస్ ద మూవ్ టూల్. మూవ్ టూల్ యూజ్ ఏంటి? ఒక్కొక్క మూవ్ టూల్ని అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని. అదే మూవ్ టూల్ యొక్క సినారోస్. ఇందులో అంతా బాగానే ఉందండి. సో అంతా క్లియర్గానే ఉంది. సెలెక్ట్ చేసుకున్నాను డిజైన్ని. ఇప్పుడు పెన్ టూల్ అని ఒక ఆప్షన్ తీసుకుంటున్నాను. అగైన్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ ఆర్ట్ బోర్డ్. సెలెక్ట్ చేసుకున్నాను, డూప్లికేట్ చేశాను. సార్ అదేంటి సార్ మీరు డ్రాగ్ చేయకుండానే డూప్లికేట్ అయింది ఎలా సార్? ఇక్కడ క్లిక్ చేశానండి. దెర్ ఇస్ ఎ షార్ట్ కట్. ఐ టోల్డ్ యూ వాట్ ఇస్ ద షార్ట్ కట్ ఆఫ్ డూప్లికేట్? కంట్రోల్ డి. ఎస్, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేశానండి, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ డి అన్నాను, డూప్లికేట్ అయ్యింది. కానీ సార్ 1 సెకండ్ సార్, సారీ 1 సెకండ్. యా క్యారీ ఆన్, నో ఇష్యూ. చెప్పండి సార్, సారీ. నో ఇష్యూ అమ్మా, నో ఇష్యూ. క్లియర్ కదా, అయిపోయింది కదా. యా క్లియర్ సార్. సో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే అండి, ఇక్కడ నాకు ఒక ఆబ్జెక్టే ఉంది చూసారా, మూవ్ చేస్తుంటే ఏమీ లేదు. సెలెక్ట్ చేస్తే కంట్రోల్ డి డూప్లికేట్ అయింది. కానీ డూప్లికేట్ ఎక్కడైంది సార్? ఇక్కడ చూడండి, లేయర్స్ని పెట్టుకోండి ఎప్పుడైనా, ఓకేనా? ఇప్పటిదాకా మనం లేయర్స్ని చూడాల, కానీ ఇన్ని లేయర్స్ మనం డ్రా చేసాం. ఓకే, ఇక్కడ ఎన్ని ఆర్ట్ బోర్డ్స్ ఉన్నాయండి? ఇది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. లేయర్స్ అని క్లిక్ చేసి ఇదిగోండి ఇలా ఉంటాయి, ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇది ఒక డెస్క్టాప్ 1, ఇది డెస్క్టాప్ 2. మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం? డెస్క్టాప్ 1, డెస్క్టాప్ 2. డెస్క్టాప్ 1లో ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని క్లోజ్ చేసుకోండి. డెస్క్టాప్ 2లో ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా? అంటే ఒక ఫ్రేమ్లో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఫ్రేమ్లో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను, బిల్డింగ్ 39 అని ఉంది, దీన్ని డూప్లికేట్ చేయాలి. కంట్రోల్ డి అన్నాను, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వచ్చిందా? బిల్డింగ్ 39 అన్నాను, ఇక్కడ కూడా మళ్ళీ బిల్డింగ్ 39 డూప్లికేట్. మరి ఇక్కడ డూప్లికేట్ ఎక్కడ సార్? అంటే దాని మీద ఓవర్లాప్ అయింది, పక్కకు తీసుకుంటే వచ్చింది. కానీ ఆర్ట్ బోర్డ్ అలా కాదు, ఫ్రేమ్ అలా కాదు. క్లిక్ చేసి ఫ్రేమ్ మొత్తాన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఫ్రేమ్ మీద ఫ్రేమ్ ఓవర్లాప్ అవ్వలేదు కాబట్టి సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అన్నా, అప్పుడు డెస్క్టాప్ 3 అని వచ్చింది. నాకు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కావాలా? అవసరం లేదు, సెలెక్ట్ చేసి డిలీట్. సో సెలెక్ట్ చేశాను, పెన్ టూల్ తీసుకున్నాను. పెన్ టూల్ ఏ విధంగా యూజ్ అవుతుంది సార్? వీ కెన్ క్రియేట్ ఏ షేప్స్ అండి. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన షేప్స్ని నేను ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. సో ఈ పాయింటర్స్ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ ఇచ్చి, స్ట్రోక్ యొక్క వెయిట్ పెంచి, ఓకే, లేదు నాకు దీనికి ఫిల్ కూడా కావాలని చెప్పి స్ట్రోక్ తీసేయండి, ఫిల్ ఇచ్చి ఫిల్ కలర్స్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుందండి. సో లేదు సార్ నాకు ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. నా మౌస్ పాయింటర్ వెళ్ళగానే చూసారు, ఇక్కడ క్లిక్ చేయగానే పాయింట్ యాడ్ అవుతుంది. ఇక్కడ దీన్ని బిజైర్ అంటారండి. దిస్ ఇస్ ద బెండ్ టూల్, దిస్ ఇస్ ద పెయింట్ బకెట్. ఓకే, అంటే ఈ పెన్ టూల్లో వచ్చిన ప్రాపర్టీస్ చెప్తున్నాను నేను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుంది? బెండ్ వస్తుందా? దీన్ని బిజైర్ అంటారు. దీన్ని బిజైర్ అంటారండి. ఒకటి లెఫ్ట్ బిజైర్, ఒకటి రైట్ బిజైర్. ఓకే, సో క్లిక్ చేసుకొని ఇలా బెండ్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సాఫ్ట్ చేయాలి, వచ్చిందా? ఈ విధంగా. సో దీంట్లో కలర్ తీసుకోండి, జస్ట్ మనం పిక్ చేసుకోవచ్చు కలర్స్ని, ఏ కంటే అయ్యి. ఇక్కడ మోడిఫై చేసుకున్నా జస్ట్ పెయింట్ బకెట్సే అంటారు వాటిని, జస్ట్ కలర్ ఫిల్లింగ్స్ అంతే. ఓకే, సో పెయింట్ బకెట్లో మనం కలరే ఫిల్ చేస్తాం, తీసుకొని జస్ట్ ఫిల్లింగే చేస్తాం. ఆల్రెడీ అది ఫిల్లో ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. దీన్నే జస్ట్ కలర్ టోనింగ్స్ అంతే. సార్ బిజైర్ అర్థమైంది. ఓకే, ఇది ఇంకా అవసరం లేదు నాకు, క్లోజ్. పెన్ టూల్ అయిపోయింది. ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తాను, పెన్సిల్ అంటున్నాను. పెన్సిల్లో కూడా ఏం చేయొచ్చు, మనం డ్రా చేయొచ్చు. ఎలా? స్ట్రోక్స్ని. సపోజ్ నాకు ఏదైనా స్ట్రోక్ కావాలి,
ఇలా. హ్మ్. సో ఒక్కొక్క స్ట్రోక్ని నేనేం చేయొచ్చు, మళ్ళీ ఈ విధంగా తీసుకోవచ్చు, రౌండెడ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ స్ట్రోక్ ఎలిమెంట్సే కాబట్టి నేను స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకొని అగైన్ ఐ కెన్ డ్రాగ్ ఇట్ లైక్ దిస్ అండ్ ఐ కెన్ ప్లేస్ ఇట్. హ్మ్. సో ఐ కెన్ Hmm. చేంజ్ ద కలర్స్, ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. Got it. దిస్ ఇస్ జస్ట్ పెన్సిల్ అండి. ఒక పెన్సిల్తో డ్రా చేసుకుంటాం. పిల్లలు పెన్సిల్తో ఏం అర్థం. చేస్తారు, డ్రా చేస్తారు అంతే. హ్మ్. అండ్ Hmm. ఫైనల్లీ దేర్ ఇస్ ఎ టెక్స్ట్ టూల్. టెక్స్ట్ Hmm. అండి చాలా ఇంపార్టెంట్. ఓకే, Hmm. టెక్స్ట్ టూల్ని క్లిక్ Hmm. చేశాను. టెక్స్ట్ని డ్రాగ్ చేశాను. సో జస్ట్ టేక్ ఇట్ అండ్ డ్రాగ్ ఇట్. టెక్స్ట్ టూల్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చింది. Hmm. హలో గుడ్ మార్నింగ్ సెలెక్ట్ చేశాను. Hmm. I can increase the size అండి. So I can share you the things like 1 second. సో టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ అండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్. నేను ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఒక టెక్స్ట్ని తీసుకున్నాను. Hmm. కంట్రోల్ సెలెక్ట్ ఆల్ చేశాను, అంటే టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్. Hmm. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తున్నాను, హలో గుడ్ ఆఫ్టర్నూన్, హలో గుడ్ ఈవినింగ్, ఇలా నాకు కావాల్సిన టెక్స్ట్ని నేను తీసుకున్నాను. సో ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని, కానీ ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. సో దాని ప్రాపర్టీస్ ఏంటనేది చెక్ చేద్దాం మనం. దాని ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫాంట్ వస్తుంది, ఫాంట్ స్టైల్. దీన్నే టైపోగ్రఫీ అంటారండి. చూసారా, Hmm. Hmm. టైపోగ్రఫీలో ఇక్కడికి వచ్చి దాని యొక్క ఫాంట్ ఏంటి, ఫాంట్ ఫ్యామిలీ ఏంటి, ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకొని మనకు కావాల్సిన ఫాంట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక బేసిక్ ఫాంట్ నేను పెడుతున్నాను, దాని పేరు రోబోటో అనే ఒక ఫాంట్ని పెట్టాను. సో రోబోటో పెట్టానంటే దాని యొక్క ఫాంట్ ఫ్యామిలీ ఉంది. మన ఒక పిల్లలు ఉన్నట్టే ఒక పేరెంట్, ఒక మదర్, ఫాదర్ ఉంటే దాంట్లో చైల్డ్స్ ఉంటారు కదా, అలాగే రోబోటో ఉంది అంటే రోబోటోలో కూడా ఒక ఫ్యామిలీ ఉంది, దాన్ని థిన్ అంటారు. చూసారా, చాలా థిన్గా ఉంది. Hmm. అలాగే దాంట్లో రెగ్యులర్ అంటారు, అలాగే సెమీ బోల్డ్ అంటారు, బ్లాక్ అంటారు. ఇలా చాలా సినారోస్ ఉంటాయన్నమాట. కానీ నేనేం చేస్తున్నాను, మనకి రెగ్యులర్ సరిపోదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ తీసుకుంటున్నాను. సందర్భాన్ని బట్టి, డిజైన్ బట్టి మనం ఎక్కడెక్కడ ఏం అప్లై చేస్తున్నామో మీకు తెలుస్తూ ఉంటాయి. Hmm. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను. లైన్ హైట్ కరెక్ట్గా ఉందా, లేదు. ఇక్కడ లైన్ హైట్ చూసారా 20 ఉంది. నేను ఇక్కడ 0 పెడితే కంప్లీట్గా లూప్ అయిపోయింది, అంటే కంప్లీట్గా సెట్ అది ఓవర్లాప్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి నేను 100 ఇస్తున్నాను. చూసారా, Hmm. పర్ఫెక్ట్గా ఉందా లేదా. అవును సార్. యా, సో 100 కాదు సార్, నాకు ఒక 60 కావాలి, 60 ఇచ్చుకోండి ఇలా. సో ఇది లెటర్కి స్పేసింగ్ అండి. ఇప్పుడు జీకి ఓకి స్పేసింగ్, ఎంకి ఓకి స్పేసింగ్. ఇక్కడ నేను 100 ఇస్తే ఇలా అయిపోద్ది. సో అందుకని అలా కాకుండా నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక 20 ఇస్తున్నాను. చూసారా ఎంత స్పేస్ వచ్చిందో. నేను ఒక 10 ఇస్తున్నాను. అసలుకి 0 ఇవ్వాలి, అవి ప్రీ డిఫైన్డ్గా ఉండాలి ఎప్పుడు. ఓకే, సో లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్స్ ఉన్నాయి చూసారా. సెలెక్ట్ చేసుకొని సెంటర్, రైట్, లెఫ్ట్ ఇలా ఉంటుంది. అలాగే ఇందులోకి వచ్చేసరికి ఇవన్నీ అలైన్మెంట్స్ అంటారండి. ఓకే, అలైన్మెంట్స్లో అలైన్మెంట్స్ అయిపోయింది. కలర్ కూడా నాకు కావాల్సిన కలర్ తీసుకున్నాను. ఓకే, దీనికి స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫిల్కి స్ట్రోక్ అప్లై చేయడం వల్ల అంత బాగలేదు. ఏదైనా ఒక టైటిల్ ఆఫ్ టెక్స్ట్కి మనం వాడితే ఆ స్ట్రోక్ అనేది మనకి బాగుండిద్ది. కానీ ఇప్పుడు ఎందుకంటే మన ఫిల్ అంతా క్లోజ్ అయిపోతుంది చూసారా, సో చూడడానికి చాలా బాగాలేదు కాబట్టి స్ట్రోక్ని రిమూవ్ చేస్తున్నాను.
టెక్స్ట్లో టెక్స్ట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ ఫ్యామిలీ, ఓకే, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్స్ అన్నిటికీ ఉండవండి. ఫాంట్ ఫ్యామిలీలో చిల్డ్రన్స్ అందరికీ ఉండవు. సో అలాగే ఇక్కడ నేను రూబిక్ అని ఒక ఫాంట్ తీసుకుంటున్నాను, రోపోస్, తర్వాత మనకి పాపిన్స్ అని ఒక ఫాంట్ ఉండిద్ది. పాపిన్స్ తీసుకోండి, క్లిక్ చేయండి. చూసారా ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయా? అది. కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు ఆ ఫాంట్ ఫ్యామిలీస్ వాడడం నేర్చుకోవాలి. సో ఆ ఫాంట్ ఫ్యామిలీస్ ఏంటంటే అవి ఐ షేర్ యూ త్రూ టెక్స్ట్ అండి. అది కొద్దిగా ఓకే సార్. అది రాసుకునేది టైం పట్టిద్ది. సో నేను మీకు టెక్స్ట్ రూపంలో పంపిస్తాను దాన్ని. దీస్ ఆర్ ద ఫాంట్ ఫ్యామిలీస్ మ్యామ్. ఓకే సో సార్. మనకి డిఫాల్ట్గా ఉన్న ఫాంట్ ఫ్యామిలీస్ వచ్చేసరికి ఏరియల్ అండి, అలాగే మిరిల్ ప్రో డిఫాల్ట్గా ఉండిద్ది, టైమ్స్ న్యూ రోమన్ డిఫాల్ట్గా ఉండిద్ది, క్యాలిబ్రీ డిఫాల్ట్గా ఉండిద్ది, తహోమా డిఫాల్ట్గా ఉండిద్ది. కానీ ఎప్పుడైనా సరే మనం ఫాంట్ని వాడాలి అంటే సో అందరికీ రిలేటెడ్గా వాడాలి. ఓకే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫాంట్ మనకు చూపించాలి. సో అలాంటప్పుడు అందులో కూడా చాలా బెటర్గా ఉన్న ఫాంట్స్ ఇవి: రోబోటో, లాటో, పాపిన్స్, మాన్స్రెంట్, పార్లో, ఓపెన్ సాన్స్, బిబాస్, ఇంటర్, ఇంకా చాలా ఉంటాయి, సాన్స్ సెరిఫ్స్, ఓపెన్ సాన్స్, ఇలాంటి చాలా ఫాంట్స్ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల కర్సివ్ ఫాంట్స్ వాడడం చూడాలి. మోనోటోప్ కర్సివా ఇట్స్ అ డిఫాల్ట్ ఫాంట్. అంటే మనకి డిఫాల్ట్ అంటే ఏం లేదండి, ఇన్స్టాల్ చేయకుండా మన సిస్టమ్ బై డిఫాల్ట్గా వచ్చేది. అలా డౌన్లోడెడ్ ఫాంట్స్ అని మనం పర్టికులర్గా డౌన్లోడ్ చేసేది. ఓకే, ఇలాంటి ఫాంట్స్ అనేది మీకు తెలియాలండి. ఐ జస్ట్ షేర్ యూ. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. ఓకేనా? సో ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ నేనేం చేస్తున్నాను, ఫాంట్ ఫ్యామిలీ. ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ సార్. సో ఫాంట్ టెక్స్ట్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, లైన్ హైట్స్ చూసుకోండి, లైన్ హైట్స్ చూసుకొని క్లిక్ చేయండి. ఇక్కడ లైన్ హైట్స్లో కూడా డిస్ప్లే లార్జ్, ఇక్కడ స్మాల్, ఇక్కడ ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్గా ఉంటాయండి. మీరు గమనించండి, అంటే మనం ఒక పర్టికులర్గా మనం ఏమి ఇస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఏమొస్తున్నాయి, ఇది ఒక మెటీరియల్ డిజైన్ కిట్ అనమాట. దీంట్లో ఆల్రెడీ కొద్దిగా డిఫైన్ చేశారు, ఎంతెంత ఫాంట్ సైజ్ ఉంది, ఎంతెంత లైన్ హైట్ ఉంది. చూడండి లైన్ హైట్, అది కూడా పర్టికులర్గా మనం డిజైన్ చేయడానికి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని మనం వర్క్ చేయడానికి ఇక్కడ మనకి బాడీ స్మాల్కి ఇంత ఇవ్వాలి, బాడీ మీడియంకి ఇంత ఇవ్వాలి, బాడీ లార్జ్ ఎంత ఉండాలి, లేబుల్ స్మాల్స్, ఇలా మనం పర్టికులర్గా ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక మెటీరియల్ గ్రిడ్ అనేది చాలా బెటర్గా ఇచ్చింది మనకి ఇక్కడ. సో ఈ హైట్స్ ఇలా వాడాలి అని నేనేం చేస్తున్నాను, ఆ హైట్స్ ప్రకారం నేను యూస్ చేసుకొని నా యొక్క రిక్వైర్మెంట్ ఎంత అంటే మన ఐ క్యాచీ విజన్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకొని మనం ఇక్కడ ఇస్తున్నాం. క్లియర్? కలర్ కావాలంటే కలర్ తీసుకోండి. సో ఇది. అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడికి టెక్స్ట్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకొని కామెంట్. ప్రతిదానికి ఒక కామెంట్ సెక్షన్ అండి, ఏం లేదు. ఒక ప్రాజెక్ట్ మీరు వర్క్ చేస్తున్నారు, మనం ఇద్దరం కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం. ఓకే, సో గాయత్రి జస్ట్ డూ ద డిజైన్, 3 tasks has been completed, the task is incomplete, please continue the design and share to me లేదా షేర్ టు ద లీడ్ అని నేను ఒక మెన్షన్ చేశాను, ఒక కామెంట్ సెక్షన్ ఇచ్చాను. ఓకే, ఇది నా సినారోస్. ఓకే, నేను ఇవ్వగానే ఆటోమేటిక్ ఏం జరిగింది, ఇక్కడ పెట్టేశాను. నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ నా తర్వాత వచ్చిన డిజైనర్ మీకు షేర్ చేశాను నేను. అంటే మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం కొలాబరేట్ అయ్యి, ఒక ప్రాజెక్ట్ కొలాబరేట్ అయ్యి ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక 10 స్క్రీన్స్ చేయాలి. అందులో నేను 5 స్క్రీన్స్ చేశాను. 5 స్క్రీన్స్ చేసి ఏం చేశాను, ఇక్కడికి వచ్చి ఒక కామెంట్ పెట్టి నేను ఐ జస్ట్ టేక్ ఏ లీవ్ అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కామెంట్ చూస్తారు ఇక్కడ. ఓకే గాయత్రి ద టాస్క్ ఇస్ ఇన్కంప్లీట్, కంటిన్యూ ద డిజైన్, షేర్ టు ద లీడ్. ఓకే, మీరు అక్కడ నుంచి ఏం చేస్తారు, అక్కడ నేను సెగ్మెంట్ ఇస్తాను. నేను 1 to 5 స్క్రీన్స్ 6 to 10 ఫ్రేమ్స్ మీరు చేయండి అని చెప్పేసి చెప్తాను. సో జస్ట్ గివింగ్ ఓన్లీ ద టాస్క్, జస్ట్ ఏ కామెంట్. క్లిక్ చేసి ఎడిట్ చేసే పని ఎడిట్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసే పని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కంప్లీట్గా తీసేయాలంటే ఒక థ్రెడ్ని ఇక్కడ నుంచి డిలీట్ చేసేయచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? yes sir. సో క్లిక్ చేసుకోండి. దిస్ ఇస్ ద సర్చ్ కీస్, యాక్షన్ కీస్ అంటారు వీటిని, తొందరగా వర్క్ చేయడానికి. ఓకే, అసెట్స్ కానీ ప్లగిన్స్ కానీ మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ షార్ట్ కట్ అనమాట, అంటే సర్చ్ బార్ లాంటిది. క్లిక్ చేయగానే సపోజ్ నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు పెన్ టూల్ కావాలి, పెన్సిల్, పెన్ టూల్ ఆర్ పెన్ ఇక్కడ వచ్చిందా, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పెన్ యాక్టివేట్ అయింది.
జస్ట్ ఇక్కడికి రాగా నాకు పెన్సిల్ కావాలి. చూసారా పెన్సిల్ వచ్చేసింది. సో ఇలా జస్ట్ ఒక దీన్ని క్విక్ యాక్షన్స్ అంటారు. క్విక్ యాక్షన్స్. హ్మ్. ఓకే. అండ్ హ్మ్. ఫైనల్లీ డెవ్ మోడ్ అండి. డెవ్ మోడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ వ్యూ అడుగుతుంది. ఓకే. హ్మ్. సో ప్రొఫెషనల్ వ్యూలోకి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రొఫెషనల్ వ్యూ అంటే ఇలా వచ్చిందండి. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్, లేఅవుట్స్, డిస్ప్లేస్, బోర్డర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇలా కనిపిస్తాయి. హ్మ్. బట్ మన దగ్గర ప్రొఫెషనల్ మోడ్ లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ లీవింగ్ దట్. మీ దగ్గర ప్రొఫెషనల్ హ్మ్. మోడ్ ఉందంటే మీరు ఒకసారి చూడండి. మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే సో సార్. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిజైన్ అండ్ ప్రొటోటైప్స్ ఉంటాయండి. మనం డిజైన్లోనే ఇప్పుడు దాకా హ్మ్. చూసాం మనం అంతా. అవును సార్. ఓకే. హ్మ్. నేనేమంటున్నానంటే ఒకసారి మీరు ఒక టూల్ బాక్స్, హ్మ్. ఒక ఇంటర్ఫేస్, హ్మ్. ఒక ప్రాపర్టీస్ ప్యానెల్, ఈ షేప్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. చూస్తాను సార్. మీకు ఒక ఐడియా యాహ్! వచ్చింది. ఓకే. హ్మ్. సో హ్మ్. ఐడియా వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ప్రాజెక్ట్‌లోకి మూవ్ అవుదాం. అంటే మనకున్న స్టెప్స్ ప్రకారం ఎలా ఉన్నాయనేది సెక్షన్స్ వైస్‌గా డివైడ్ చేసుకుంటూ వర్క్ చేద్దాం. ఓకే సార్. యాహ్! అండ్ ఇంకో థింగ్ 1 సెకండ్ అండి. హ్మ్. సో ఇంతవరకు చేస్తారు కదా మీరు? చేస్తాను సార్. యాహ్! చేస్తాను. అర్థమైంది. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.